ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో నా శుభాహ్వానం తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నటువంటి మాటను ఒకసారి గమనించుకుందాం. ఆత్మీయ జీవితంలో ఓ పెద్ద మోసం లేక మోసగించబడటం ఏంటి అనంటే స్వంతం చేసుకోవాలి, దురాక్రమణ, కాంకరింగ్, లేక నేను పొందుకుని తీరాలి, నేను అనుభవించాలి, నా దగ్గర ఉండాలి అనేటువంటి ఒక గొప్ప కాంక్షతో ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తుని ఆధారం చేసుకోవటం లేక భక్తి యొక్క విశ్వాసంలో నడవటం అనేది చేస్తూ ఉండేటువంటి పద్ధతి. శోధించబడటం పాపం కాదు, కానీ శోధనలో పడడం మాత్రం పాపమే అని మనం ప్రతిసారి హెచ్చరించబడుతున్నాం. శోధించబడడానికి ఉండేటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పుడు శోధించబడ్డానికి వచ్చే పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ ఆయా పరిస్థితులన్నిటిలో ఎంతవరకు మనం ఆ శోధనకు అవకాశం ఇస్తున్నాము లేక ఇన్వైట్ చేస్తున్నాము అనే దాని మీదే నీ భక్తి యొక్క కొలమానం, నీ ఆత్మీయ వయస్సు యొక్క పరిణితి ఆధారపడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా కొంచెం శ్రద్ధగా గమనించాల్సినటువంటి అంశం. కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చినటువంటి ప్రతి మనిషికి మొట్టమొదట తెలియాల్సింది ఏంటంటే దేవునిని తెలుసుకునేటువంటి ప్రత్యక్షతలోకి రావటం. టు నో గాడ్, హూ ఈజ్ ఎ రియల్ గాడ్. ఎందుకంటే పూర్వము చతుష్పాద జంతువుల దగ్గర నుంచి ఆకాశ నక్షత్రాల వరకు, భూచరాల నుంచి జలచరాల వరకు సృష్టి యొక్క సృష్టాన్ని ఆరాధించటం మనకు అలవాటైపోయింది. దానిలో నుంచి మనం పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, దేవుని తెలుసుకున్నామని చెప్తున్నాం. నిజానికి ఎవరినైనా పిలిచి ఏ దేవుణ్ణి తెలుసుకున్నావు అంటే ఏం చెప్తారు? యేసుక్రీస్తు అని పేరు చెప్తారు. యేసుక్రీస్తు గురించి మీరు ఏం తెలుసుకున్నారు అని అడిగితే ఏం సమాధానం ఇస్తారు? ఆయన పాపం లేకుండా వచ్చాడు, పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, వచ్చేస్తాడు. ఇంతేనా? ఆయన యొక్క పరిస్థితుల మధ్యలో ఏమై ఉన్నాడు అనే దాని గురించినటువంటి దేవునిని తెలుసుకోగలిగటం అనేది ఒక క్రైస్తవ్యంలో మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యక్షత. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రతి ఒక్క మానవుడు సృష్టి ప్రారంభం నుంచి కూడా దేవుని వెతుకులాడుకుంటున్నాడు, దేవుని ప్రత్యక్షత వరకు ప్రయాసపడుతున్నాడు. దేవుని ప్రసన్నం చేసుకోవటానికి, దేవుని ప్రసన్నతను బట్టి వరాలు పొందుకోవటానికి, దీవెనలు పొందుకోవటానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి తిప్పలబడుతున్నాడు. దేవునిని సొంతం చేసుకోవాలని ఇలదేవతగా పెట్టేసుకున్నాడు, కులదేవతగా పెట్టేసుకున్నాడు, ప్రాంతీయ దేవతగా పెట్టేసుకున్నాడు, పొలిమేర దేవతలుగా పెట్టేసుకున్నాడు. ఈ దేవుని యొక్క సామ్రాజ్యంలో నేను కూడా ఉన్నాను అని దేవుని గురించి చెప్పుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండవది, దేవుని అర్థం చేసుకున్నారా అని అడిగితే మీరు ఎవరి దగ్గరికైనా బయట మతస్థుల దగ్గరికి వెళ్ళి మీరు దేవుణ్ణి అర్థం చేసుకున్నారా అని అడిగితే ఏం చెప్తారు? అంతెందుకు, మనం ఒకప్పుడు అక్కడ ఉన్నాం కదా. ఈ కొత్తగా పుట్టినోళ్ళు కాకపోతే పాత వాళ్ళందరూ అక్కడ ఉన్నోళ్ళం కదా. మీరు దేవుడిని అర్థం చేసుకున్నారంటే మీరు ఎప్పుడైనా ఏమైనా సమాధానం చెప్తారా? దేవుడిని ఏమైనా అర్థం చేసుకున్నారా? అసలు అవకాశం ఉందా? సో బైబిల్ దగ్గరికి వచ్చేటోడికి నీకు ఖచ్చితంగా దేవుడిని అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది. దేవుడు ఏమై ఉన్నాడో, ఎలా ఉంటాడో, ఎందుకుంటాడో, ఏం అంటాడో, ఏం వింటాడో, ఏం చేస్తాడో, ఏం చెప్తాడో, ఆయన మాటలు, ఆయన చరిత్రను చూసి మనం అర్థం చేసుకోగలగటం. మూడవది, దేవుని యొక్క విధానం ఏంటి, దేవుని యొక్క పద్ధతి ఏంటి, ఆయన పనిచేసే విధానాలు ఎలా ఉంటాయి, ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు లోకంలో ఉన్నప్పుడు మనకు తెలియదు, క్రైస్తవ్యంలోకి వచ్చాకే మనకు అర్థమయ్యాయి. సో దేవుని గురించినటువంటి సరి అయిన విశ్లేషణ క్రైస్తవ జీవితానికి కలిగి ఉండకపోవడాన్ని బట్టి ప్రజల మధ్య ఆక్షేపణ కలిగించే గొర్రెలు, లేకపోతే వీళ్ళందరూ కూడా మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అనేటువంటి ఒక అపోహ ఏర్పడుతుంది. సో ఆలోచిస్తే దేవుని యొక్క విధానాలు, దేవుని యొక్క పద్ధతులు మనకు ఎంతవరకు అర్థమయ్యాయి? దేవుని విధానం మీరు పట్టుకున్నారా? దేవుని యొక్క పద్ధతులు మీకు ఎరుకేనా? నాలుగవది, దేవుని యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి, వాటికి మీరు లోబడగలుగుతున్నారా అని అడిగితే ఏం చెప్తారు? వాట్స్ గాడ్స్ డెసిషన్స్? దేవుని నిర్ణయాలకు మీరు ఎంతవరకు విధేయత చూపగలరు, ఎంతవరకు లోబడగలరు? మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో, మీ పనిచేసే ప్రదేశాల్లో, లేక నీ జీవితం పట్ల దేవుని నిర్ణయం ఇది అని చెప్తే ఎంతమంది ఇష్టపడతారు? ఐదవది, దేవునికి సహకరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? టు కోఆపరేట్ గాడ్. దేవునికి సహాయం చేయటం కాదు, సహకరించటం. దేవునికి మనం సహాయం చేయలేం.
అబ్రహాం దేవుడికి సహాయం చేద్దాం అనుకున్నాడు. ఎట్లాగో అంటే పిల్లలు పుట్టట్లేదు కాబట్టి హాగర్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కందాం అనుకున్నారు. అది దేవునికి సహాయం చేద్దాం అనుకున్నాడు. అది ఆ నెత్తి మీదకి వచ్చి పడింది, మనకే పడింది, బిన్ లాడెన్ వచ్చాడు. సో అలాంటి పరిస్థితి సహాయాలు చేయొద్దు. సహకరించగలిగితే ఆయన చేద్దామనుకున్న పనికి పౌలు సహకారంగా ఉన్నాడు. కాబట్టి పౌలును శ్రమపరిచి కానీ, కష్టపెట్టి కానీ, బాధపెట్టి కానీ, ప్రయాణింపజేసి కానీ, ఆయన పరిచర్యను బట్టి కానీ మనం దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మార్చాడు. ఈరోజు బైబిల్ ట్రాన్స్లేట్ చేయటంలో విలియం కేరీ ప్రభుకి ఆయన ఎంతో ఉపకారిగా సహకరించాడు. కాబట్టి అతనికి దైవ జ్ఞానంనిచ్చి అతను బైబిల్ మన దగ్గరికి వచ్చేటట్లు ప్రింటింగ్ మిషన్ మీద అచ్చు వేసి మన దగ్గరికి పంపడానికి ఉపయోగపడ్డాడు. అట్లా దేవునికి సహాయంగా ఉండేటువంటి వాళ్ళు, సహకరించేవారు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. దేవుని మాటకు ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది నేర్చుకున్నాం. దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం. ఎస్ దై విల్, నీ చిత్తమే జరుగునగాక, అవును నువ్వు నా రాజువి, అవును నువ్వు నా చక్రవర్తివి, నువ్వు నా పరిపాలకుడువు, నువ్వేం చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు ఎలా అంటే అలాగే, నాకు నా అంటూ అభిష్టమేం లేదు, దేవా నీ చిత్తమే జరుగునుగా. కానీ యేసు ప్రభు తండ్రి చిత్తానికి ఒప్పుకున్నట్లు ఎంతోమంది దేవుని ఒప్పుకునే స్థాయికి దేవుని దగ్గరకు వచ్చి ఎరిగాము దేవుని. నోయింగ్ గాడ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ కమింగ్ టు ద చర్చ్. మందిరానికి వెళ్తున్నామా, బైబిల్ చదువుతున్నామా, ప్రార్థన చేసుకుంటామా, విశ్వాసం ఉంచామా, నిరీక్షణ కలిగినామా, కానుకిస్తున్నామా, ఇవి కాదు దేవుడు కోరుకునేది. సో దేవునితో ఉండేటువంటి లక్ష్యాలు క్రైస్తవ్యానికి ఉన్న ప్రత్యేక పునాది వేరు. తరువాత దేవుని కొరకు ఒక మంచి శుభ నిరీక్షణ ఎంతవరకు ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిరీక్షణలో ఏ స్థాయికి ఎదుగున్నాము. దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ అంటే దేవుని కొరకు నిరీక్షణ, దేవుడు చేసే కార్యం కొరకు నిరీక్షణ. మీరు ఎప్పుడైనా ఏదైనా ఇది అవ్వదు అనండి ఒకసారి నోటితో గట్టిగా. శూన్యములోనూ నిరాకారంగా ఉంది. ఇప్పుడు మీరు ఎవరైనా పైకి వెళ్ళి భూమి బయటికి రా అనండి, వస్తుందేమో? రాదు. ఎందుకు రాదు? మీకు తెలుసు అక్కడ ఏం లేదు, అక్కడి నుంచి రాదు అని. కానీ ఏమీ లేదు, రాదు అని మీకు తెలిసిన ఎంత కఠినంగా ఉన్నదాన్ని ఆయన పిలిస్తే ఏమవుద్ది అంటే, మీకు ఆయన గురించి ఎంత బాగా ఆయన ఏదో నిరీక్షణ కలిగి ఉన్నారు. సో ఇప్పుడు మీరు మనం అనుకునే విషయాలలో ఇది అవ్వదు, ఇది మారదు, ఇది రాదు, అది కలగదు, ఇది జరగదు, ఇది ఇలా ఉండదు అని అంటే ప్రభు ఏమంటాడు? అది ఆ నిరీక్షణ నీకు ఎలా ఉంది? ఇదేది అవ్వదు అనేదానికి ఆయన ఎందో అది కలుగుద్ది అని ఎలా అనగలవు? అది నిరీక్షణ ఎంతవరకు ఉంది? జరగని వాటికి జరిగించే దేవుడు, లేనిది ఉన్నట్లుగా పిలుస్తానని చెప్పాడు కదా. మనకున్న రుజువుల ప్రకారం అయితే, సాక్ష్యాల ప్రకారం అయితే అది హైలీ ఇంపాసిబుల్. బట్ ఫర్ గాడ్ ఎవ్రీ ఇంపాసిబుల్ థింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. నువ్వు వద్దంటే ఆయన చేయాలంటే ఏదైనా ఒక పద్ధతికి ఆయనకు ఒక కారణం ఉంది. దేవుని కొరకు ఏ ఏ పరిస్థితుల్లో నింద కానీ, శ్రమ కానీ, తీవ్రత కానీ ఆనందంగా ఎంచుకునే విశ్వాసపు స్థాయి పరిణితి దేవుని దగ్గరకు వచ్చిన వాడికే కదా అర్థమవుద్ది. క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని ఎంచి, మీరు అధికంగా శ్రమపరచబడినప్పుడు మీరు ఆనందించమని, అవమానాలు మీ మీద పడినప్పుడు, నిందలు పడినప్పుడు, అబద్ధములు చెడ్డమాటలు పలికినప్పుడు మీరు సంతోషించమని, ఇవన్నీ చెప్పేటప్పుడు ఆత్మీయ జీవితం యొక్క పరిణితి ఈ రీతిగా పెరిగితే, ఈ రీతిగా జీవిస్తే, ఈ రీతిగా కలిగి ఉంటే నేను ఈ స్థాయిలో ఆనందిస్తాను, ఈ స్థాయిలో అనుభవిస్తాను. ఇది కదా క్రైస్తవ్యం. నిజం చెప్పండి, మీరు వెళ్తున్నటువంటి, మీరు వెంబడిస్తున్న క్రైస్తవం ఇప్పుడు నేను చెప్పిన లాంటిదేనా? ఇంకేమైనా ఉందా? అదర్ దాన్ దట్ ఏమైనా ఉందా? మీరు మాట్లాడట్లేదు కానీ మీ హృదయాల్లో కోరికలు వేరే ఉన్నాయి. ఇప్పుడు శోధన ఏంటంటే, శోధించబడడం పాపం కాదు, కానీ శోధనలో పడే పాపం ఏంటంటే, ఆ శోధన యొక్క తీవ్రత నీ హృదయాన్ని ఏమని చెప్పుద్దో చెప్తాను వినండి. ఒకవేళ ఆత్మీయ జీవితంలో పలానా వ్యక్తి దగ్గర, పలానా సేవకుని దగ్గర, పలానా సేవకురాల దగ్గర, పలానా సంఘంలో, పలానా దైవజనుని దగ్గర ఆశీర్వదించటానికి లేక దీవించటానికి ఏమైనా ఉంది అని అనిపిస్తే ఆ వ్యక్తిని పిలిపించుకొని, ఆ వ్యక్తి చేత ప్రార్థన చేయించుకుని, ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆయన ద్వారా ఇవ్వబడే, దేవుడే అనుకోండి, ఆయన కాదులే, ఆయన ద్వారా వచ్చే, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలి అని, పొందుకుంటున్నారు అని గనక నీకు అనిపిస్తే నువ్వు ముందుంటావా, నాకు అక్కర్లేదంటావా? ఇప్పుడు చెప్పండి సమాధానం. మీరు ముందుంటారా, నాకు అక్కర్లేదండి, నాకు దేవుడు ఉన్నాడు అంటారా? మీ పక్కన అడగండి. అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్తాను, అర్థమైందా? ఓ వ్యక్తి దగ్గర ప్రార్థన చేయించుకుంటే, ఆయన దగ్గర నుంచి ప్రార్థన చేయించుకుంటే, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ఆశీర్వదిస్తాడు, అన్నీ మంచి జరుగుతాయి, ఆయన హస్తవాసి మంచిది, ఆయన ప్రార్థన పవర్ఫుల్, ఆయన అడుగు పెడితే ఇంకంతా
పాలు తేనెలే. మరి బైబిల్ పదాలు వాడుకోపోతే ఎలాగా? అలాంటి ఆశీర్వాదాలు వస్తాయి అని అంటే ఆయన అక్కర్లేదు మాకు, మా దేవుడు మాకు ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాడని అంటారా, లేదా ఆయన పిలిపించి తెచ్చుకుని ఫస్ట్ మన ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటారా? ఇది ఆయన తెచ్చుకుంటే తొందరగా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. తప్పేం లేదు. దేవుడు అన్ని ఫ్రీ కాబట్టి, క్రైస్తవ్యమే ఫ్రీ అని చెప్పేశాం కాబట్టి ఈ రకంగా ఎవరైనా తెచ్చుకుందాం. ఇక్కడ శోధించబడడం ఏంటో తెలుసా? ఆయన వస్తే, ఆయన ప్రార్థిస్తే, ఆయన అడుగు పెడితే, ఆయన భోజనం చేస్తే, ఆయన మన బట్టలు కట్టుకుంటే, ఆయన మన కొరకు ప్రార్థిస్తే, ఆయన మన ఇంటిలోకి వచ్చాక ఏమైనా చేస్తే, ఆయన గనక రాగలిగితే, ఆయన రాబట్టగలిగితే, ఆయన పిలవగలిగితే, ఆయన చేర్చుకోగలిగితే. నేను ఇప్పటికీ ఆలోచించేటువంటి విషయం ఒకటే. లాజరు బేతనీకి వెళ్ళేటప్పుడు బహుగా, యేసు ప్రభు వారు బేతనీకి వెళ్ళేటప్పుడు బహుగా ప్రేమించినటువంటి కుటుంబం లాజరు కుటుంబం. ఆ కుటుంబంలో మార్తా, మరియా, లాజరు ముగ్గురు ఉన్నారు. అంటే ఇంకా బంధువులు కూడా చాలామంది ఉంటారు. కానీ అంతమంది బంధువులు, స్నేహితులు ఉండేటువంటి ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు 2 రోజులు ఆలస్యమైనప్పుడు మరియా బాధపడింది. అట్ ద సేమ్ టైం లాజరు చనిపోయాడు. శ్రమ వచ్చింది. ప్రభువే ఆయన ఇంటికి వెళ్తున్నాడనే విషయం తెలుసు. ప్రభువే ఆ ఇంట్లో ఉన్నాడనే విషయం తెలుసు. ప్రభువు ఏ ప్రదేశంలో వెళ్ళినా అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, విడుదలలు, స్వస్థతలు బహుమానాలుగా జరుగుతున్నాయని తెలుసు. అంత అద్భుతమైన రెపో కలిగినటువంటి ఆ యేసుక్రీస్తు భూమి మీద నడినాడిన దినాలలో ఎవరైనా ఆయనను తాకాలని, వెళ్ళాలని, మాట్లాడాలని, చూడాలని, చెందాలని, తెచ్చుకోవాలని చాలా ఆశ కలిగి ఉండుండారా లేరా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. నేటికి కూడా అదే ఆశ, అదే సంకల్పం మనకు ఉండుంటే బాగానే ఉండేది. కానీ ఈ మధ్యలో దైవ జనాంగం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు పేరట వాగ్దానం చేసేటువంటి వాళ్ళు అనేకులు వస్తారని తెలిసి 24లో, మత్తయి సువార్త 24లో గద్దించి హెచ్చరించిన తర్వాత కూడా మనలో చాలామందికి ఈ శోధన ఎందుకు అధికంగా మారుతుంది? వారు వస్తే, ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళు వస్తే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు అనుకోండి, ఇప్పుడు నా బాధ ఏంటో అర్థం చేసుకోండి. ఆ సేవకుడు ఆశీర్వాదాలు ఉన్నవాడు, లేక దీవించగలిగినవాడు, లేక శక్తి కలిగినవాడు, లేక అభిషేకం కలిగినవాడు, ఇలాంటి మీరేదో పేరు పెట్టుకుంటారులేండి వాళ్ళకి. వస్తున్నాడు అనుకోండి. మీ గుమ్మంలోకి వచ్చి అందరికీ వందనాలు అనేటప్పటికి పక్కింటోడు వచ్చి సైగర్ నాకు ప్రార్థన చేశాడని తల తీసుకొని ఇలా పెట్టేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ మొదట ఆశీర్వాదం ఆ పక్కింటోడి మీదకి ఆయన చెయ్యి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? మీరే పిలిచారు, మా ఇంటికి అయ్యగారు వస్తున్నారు రెండని. మీరు పిలిచిన ప్రేమకే వచ్చాడు. ఆయనకేదో లక్కీ డిప్ తగిలింది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీ పాస్టర్ గారు ఎదురయ్యేటప్పటికి మీరు రెండు అంటున్నారు. ఈలోపు ఆడొచ్చి అయ్యగారు ఎంత భాగ్యం అండి, మిమ్మల్ని దగ్గర నుంచి చోట ఇలాగేమన్నా చెయ్యని ఎత్తి మీద ఎట్టేసుకుని ప్రార్థన చేసేయండి అన్నాడు. ఇప్పుడు ఆ దీవెనలకు మీరు సెకండ్ హ్యాండ్, వాళ్ళు ఫస్ట్ హ్యాండ్. ఇప్పుడు మీరు శోధించబడతారా, శోధించబడరా? పర్వాలేదా? పడతాం. ఎందుకు శోధించబడతారు? మీ దుఃఖం ఏంటి? నాకు రావాల్సిన ఆశీర్వాదాలు ఏమైనా వెళ్ళిపోయినాయేమో, నేను పొందుకోదగినవి ఏమైనా ఆయనకి ఇచ్చేసాడేమో. ఫస్ట్ మేం కదా ఖర్చు పెట్టింది, మేం కదా ఫ్లైట్ టికెట్ ఇచ్చింది, మేం కదా ట్యాక్సీ ఏసీ కార్ పెట్టింది, మేం కదా మా ఇంట్లో తీసుకురావడానికి మీకు దుప్పటి కొత్తగా కొన్నాం, సోఫా కొత్తగా కొన్నాం. అలాంటిది ఆడెవడో వచ్చి తీసుకెళ్ళిపోతే ఆశీర్వాదాలు మనకు ఎలా ఉంటాయి? బాధగా ఉంటుందా, ఉండదా? చాలా కష్టంగా ఉంటుందా, లేదా? ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సెకండ్ సినారియో చెప్తున్నాను. నా బాధ అర్థం చేసుకోండి. ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరికి పిలవకుండా అయ్యగారు మీరు ఎలాగైనా అలా అడుగుపెట్టి, అలా ప్రార్థన చేసి, అలా కాఫీ తాగేసి అలా వెళ్ళిపోండి అన్నారు. కాన్సెప్ట్ ఏంటి? దానిలో మార్పు రాదు. ఒక్కసారి అలా 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 అంతే. ఏమంటే ఎందుకు అని అడిగాను అనుకోండి, మీ నోట్లోంచి వచ్చే సమాధానాలు నేను చెప్పనా, మీరు చెప్తారా? సేవకులు మా ఇంటికి వస్తే మాకు ఏంటది? మాకు మా ఇంటికి బ్లెస్సింగ్, మీరేమంటారు? ఆశీర్వాదం. ఇంకా మాకు దీవెన కదండి మా ఇంట్లో. ఇంకా మాకు దేవుని సేవకుడు వస్తారంటే మాకు ఎంతైనా దేవుని సేవకులను చేర్చుకోమని, ఆతిథ్యం ఇమ్మని, శ్రేష్ఠ పదార్థాల్లో భాగమిమ్మని, ఇవన్నీ మీకు తెలిసిన బైబిల్ నిజంగా ఇవ్వమని, తిరిగి వస్తాయని తెలియకపోయినా ఇవ్వమనే. మరి మీరు బైబిల్ చెప్పారు కదా, మరి నేను బైబిల్ చెప్పద్దా? అవన్నీ ఆశించి ఇస్తే అది స్వార్థం కదా, వ్యాపారం కదా, లాభం కదా. నువ్వు దేవుని ప్రకారము కలిమిలో నుంచి కాక లేమిలో నుంచి నువ్వు ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఇవ్వగలిగినప్పుడు
అప్పుడు కదా నీకు వచ్చే ఆశీర్వాదం ఉంటుంది. కానీ నువ్వు ఆశీర్వాదాలు వస్తాయని నువ్వు మమ్మల్ని పిలిచి కాఫీయో టీయో భోజనమో చికెనో మటనో కార్జ్యమో వేసి పెడితే దాని వెనక నీకు వచ్చేది ఏంటి? అల్టిమేట్లీ నీ హృదయం మోసగించబడింది, శోధించబడ్డావు, కోరిక తెచ్చుకున్నావు, అపేక్ష కలిగి ఉన్నావు, దానికి నేను ఏదో ఇస్తున్నాను అని అంటే మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డు. ఇది సమాధానం. ఇప్పుడు నీ హృదయాలలో ఇలాంటివి ఎంతమంది మీ దేవుని యొక్క ఆశీర్వాదాల పేరట రహస్యంగా చేర్చుకునే అవకాశమే ఉంటే, ఆ రహస్యతను వద్దు, అందరికీ తెలియాలి, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు యేసు ప్రభు తెలుసు, నాకు ఇది రాకపోయినా పర్వాలేదు అనగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభుని ఎరగడం అంటే మీరు నోటితో చెప్పుకునేటువంటి మాటలకు సాక్షులుగా కాక మీ జీవితాలు దేవుని ఎదుట సాక్షులుగా కనపరచడం. ఇట్స్ నాట్ ఎ వర్బల్ వర్డ్స్. మా అయ్యగారు ప్రార్థన చేయగా మేము దీవించబడ్డాం, మా అమ్మగారు ప్రార్థన చేయగా మేము ఆశీర్వదించబడ్డాం. కాదు, నా దేవుని మాటకు నేను ఒప్పుకొనగా నా బ్రతుకు ఇలా ఉందని నీ గురించి మరొకటి చెప్పే సాక్ష్యం కలిగి ఉండడం. నువ్వు చెప్పుకునేది డబ్బా కాదు. రెండో విషయం చెప్పండి. కష్టాలు, దుఃఖాలు, శ్రమలు, బాధలు, వేదనలు ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. క్రైస్తవుడికి సుపరిచితమైన స్వీట్లు ఇవి కలాకండ, కామన్గా వచ్చే కలాకండ స్వీట్లు. ఏంటివన్నీ? నేను ఇప్పటికీ బాధపడేది విషయం ఏంటంటే, హిందువులుగా ఉండేవాళ్ళు వీటికి 100 రెట్లు ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు ఈ మాటలు. ఎప్పుడూ మాట్లాడకపోగా ఇంకో 10,000 పెట్టి చండీ యాగం చేయండి అంటే వెళ్ళిపోతాడు. 10,000 ఇచ్చి అలా కొండకెళ్ళిపో గుండు కొట్టించంటే వెళ్ళిపోతాడు. అలా గుడికెళ్ళి మెట్లు మోకాళ్ళ మీద నెట్టుకుంటే దేకేస్తాడు. ఆడ ఈ బాధల గురించి మాట్లాడు. ఏ దేవుడు విడిపిస్తాడు అనే దేవుళ్ళ ఆటలో కింద మీద పడుతూ ఆ కాళ్ళు పట్టుకోమన్నా, నీళ్లు పోసుకోమన్నా, ఏం చేయమన్నా చేస్తూనే ఉంటాడు. ఈ క్రైస్తవుడు అనే ప్రమాదకారి ఉన్నాడే, వీడెప్పుడు ఏం ఆలోచిస్తాడంటే, ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, శ్రమలు, పరిస్థితులు ఇవన్నిటినీ క్రోడీకరించి ఓ లిస్ట్ ఎప్పుడు రెడీగా ఉంచుకుంటాడు. ఓ లిస్ట్ రాస్తూ ఉంటాడు. 1 2 3 4 10 ఓ 20 రాస్తాడు. ఈ శ్రమలన్నీ రాస్తూ ప్రతిరోజు తన హృదయంలో ఒకే ఒక విషయం ఏంటంటే, వీటన్నిటికీ విడుదల నేనే అలా పొందుకోవాలి, ఎప్పుడు పొందుకుంటాను. ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఇంకెన్నాళ్ళు బెదరు అనండి ఒకసారి. నా చెవులకు అలవాటు పడిపోయిన స్వరాలు ఇవి. ఇంకెన్నాళ్ళు బ్రదరు, ఎప్పుడు బ్రదరు, ఎప్పుడు విడుదల బ్రదరు? నేను ధైర్యంగా చెప్తున్నాను విశ్వాసులారా, వినండి. మీ విశ్వాస జీవితంలో వేటి కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, అవన్నీ ఇచ్చిన రోజు మీరు చర్చిలో ఉండరు. 200% మీరు దేవునితో ఉండరు. 300% మందిరానికి రారు, బైబిల్ చదవరు. 400% మీరు సాక్ష్యం కాదు కదా, ఎవడైనా కనపడితే పాస్ గారిని కూడా పక్కన తప్పించుకుంటూ వెళ్ళిపోతారు. 400%. ఇంక నేను ఇంకెన్నైనా చెప్పగలను, ఎంత పర్సంటేజ్ అయినా ఇవ్వగలను. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుని ఎదుట నిన్ను మలచటానికి ఉపయోగించే ప్రతి శుభకార్యమైనటువంటి శ్రమ కానీ, నింద కానీ, అవమానం కానీ, కష్టం కానీ, బాధ కానీ, వేదన కానీ, చింత కానీ, కన్నీరు కానీ, నీకు వచ్చేటువంటి ఆ దుఃఖానుసారం, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏదైతే ఉందో అది రక్షణార్థమైన మారు మనసుకు మలచి క్రీస్తులో సంపూర్ణతకు తీసుకురావాలని ఆయన ఆలోచన. కానీ నీకు ఆ బాధ అంత అనవసరం, ఆయన దుఃఖం అంత అనవసరం, ఆయన ప్రణాళిక అనవసరం. నీకు కావాల్సిందేంటి చెప్పండి? విడుదల. ఎప్పుడు? ఇంకెన్నాళ్ళు? ఇప్పుడు శోధించబడ్డం పాపమేం కాదు. ఈ కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ ఎన్నాళ్ళు విడుదలంటే దాని గురించి నేనేం మాట్లాడను. కానీ ఒక్క మాట చెప్పగలను, వాటన్నిటినీ పొందుకొని వాటిపై ఓవర్కమ్ చేసి హ్యాపీనెస్ ఎలా అనుభవించాలి అని నేను ధైర్యంగా చెప్తాను. ఇవేవైతే నీ ఇంట్లో ఉన్నాయో, ఏది కష్టం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, వేదన కానీ, రోగం కానీ, నొప్పి కానీ, కరువు కానీ, ఖడ్గం కానీ, ఆకలి కానీ, నిరీక్షణ లేనితనం కానీ, సిగ్గుపరచబడిన నిండిపోయిన పొంగి పొర్లుతున్న అవమానం కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో నువ్వు దేవునిలో ఉండడానికి ప్రత్యేకమైన కారణాలు అవుతాయి. ఇవన్నీ తీరిన రోజు నీ హృదయంలో సంతోషం ఉండదు. యూ విల్ నెవర్ ఎంజాయ్ గాడ్. ఈ అధికమైన భారం ఉందే, దేవుని వాగ్దానాన్ని పట్టుకుంటావు, ప్రార్థన మోకాళ్ళ మీద నిలబడతావు, ఉపవాసపు కేకలు వెళ్తాయి, హృదయంలో నుంచి దేవునితో కలుసుకున్న ఆనందం కలుగుంటుంది. ఏ రోజు కూడా నువ్వు ఆ సఫరింగ్ని విడుదల కొరకు ఎదురు చూడటం ఒక ఎత్తు పక్కకు పెడితే ఆనందిస్తావు. దేవునిలో నీకు ఒక రకమైన తృప్తి నీకు దొరుకుద్ది. కానీ ఇవన్నీ విడుదల పొందిన రోజు నీకు ఆకలి అధికమైపోద్ది, తృప్తి రాదు. ఇప్పుడు నా బాధ అర్థం చేసుకోండి. నువ్వు శోధించబడే పరిస్థితి ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎన్నాళ్ళు అని అంటే, పలానా దగ్గరికి వెళ్తే రేపే తీరిపోతాయి అని అంటే ఏం చేస్తారు? రేపే. ప్రజల కన్నీళ్లు వేలాదిగా తొడవబడుతున్నాయి, లక్షలాదిగా దీవించబడుతున్నారు, కోట్లాదిగా ఆశీర్వదించబడి
సముద్రంలో కొట్టుకుపోతున్నట్టు ఆశీర్వాద ప్రవాహంలో వెళ్ళిపోతున్నారు. అడ్వర్టైజ్మెంట్. మన దైవజనులు మన పట్టణానికి వెంచేస్తున్నారు. పురజనులు, విశ్వాసులు వేలాదిగా తరలిరండి, వ్యాన్ ఖర్చులు మీవే. వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి ఆశీర్వాదాలు ఫ్రీగా పట్టుకెళ్ళిపోండి. నిజం చెప్పనా, వేలాదిగా లక్షలాదిగా మీరు వచ్చి కానుకలు వేస్తే ఆశీర్వాదాలు ఎవడు పట్టుకెళ్తాడు? మీరా? కుట్ర. ఇదంతా క్రైస్తవ కుట్ర. ఇదొక మాఫియా. యేసుప్రభు చెప్పని, బైబిల్ ఒప్పుకోనని, పరిశుద్ధాత్మ నడిపింపలేని మాఫియా. సరే, పక్కకు పెడదాం. నీవు కూడా ఉన్నావుగా మాఫియాలో. మరి ఇప్పుడేంటి? వెళ్ళేది నువ్వేగా, మనమే కదా. మళ్ళీ మనకి అడ్వర్టైజ్మెంట్ ఏది తెలుసా? వదిన గారు అక్కడికి వెళ్తే మీ సమస్యలు కూడా తీరిపోతాయి, రండి అని. నువ్వు వెళ్ళవు, అని తీసుకెళ్తావు. ఆ వెళ్ళినవాడికి అర్థమవుదా పరిస్థితి ఏంటో? ఎందుకంటే ఆశ అంతా దురాశ అంతా నీదే, ఆల్రెడీ నువ్వు శోధించబడుతున్నావు. మూడో విషయంకి వస్తాను. తొందరగా ఉద్యోగం ఎలా తెచ్చుకోవచ్చు, క్విక్గా మ్యారేజ్ ఎలా అయిపోద్ది, క్విక్గా ఇల్లు ఎలా కట్టేసుకోవచ్చు, వీసా స్లాటు దొరికిపోవాలి, వీసా శాంక్షన్ అయిపోవాలి, రేపులేదు ఎల్లుండి మనం ఎక్కేయాలి. ఎలాగా? అర్జెంటుగా గర్భం వచ్చేయడం ఎలాగా? మగపిల్లోడు ఎలా పుట్టించు, మగపిల్లోడు మళ్ళీ ఆడపిల్ల కొడుకు, మగపిల్లోడు ఎలా పుట్టించు, అర్జెంటుగా రెండో కారు ఎలా కొనియాలి, అర్జెంటుగా ఆ ఆశీర్వాదం ఎలా తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ అర్జెంట్లు. ఈ ఉద్యోగాలు, అప్పులు తీర్చుకోవడాలు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసారా? ఇలాంటి పరిస్థితులు క్విక్ రెస్పాన్స్ ఏవైతే క్విక్, ఇప్పుడంతా చాలా మీరు డబ్బులు పంపాలన్నా ఇది ఫోన్పే, వీటిలో క్విక్ సెండ్ అని ఒకటి, వాట్ ఈస్ దట్, క్విక్ పే. అంటే నువ్వు ఎన్ఈఎఫ్టీ ట్రాన్స్ఫర్ పంపుతావా, లేకపోతే ఐఎంపిఎస్ పంపుతావా, ఆర్టీజీఎస్ పంపుతావా, అవన్నీ కొంచెం డిలే అవుతాయి ప్రాసెస్. ఇది అలా కాదు. క్విక్ మనీ అంటే నువ్వు నొక్కడమే లేటు. అవతల డెబిట్ అయింది, ఇక్కడ క్రెడిట్ అయింది, రెండు వచ్చేస్తాయి, టక్కన వచ్చేస్తాయి. క్విక్ అలవాటైపోయింది కదా ఈ క్విక్ బ్లెస్సింగ్స్. ఈ క్విక్ బ్లెస్సింగ్స్ ఎలా తెచ్చుకోవచ్చు, ఎక్కడ దొరుకుతాయి? నేను చెప్తున్నది మీకేమీ అన్నోన్ ఇష్యూస్ కాదు, ఇవన్నీ సుపరిచితాలే. నువ్వు శోధించబడతావు రోజు కూడా. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెంటనే దొరికిపోద్ది అని అంటే నువ్వు ఎంత తీవ్రంగా ఆ సొల్యూషన్ కోసం వెతుకుతావా, సొల్యూషన్ ఇచ్చే దేవుని కోసం వెతుకుతావా? అర్థం కావట్లా. క్విక్ సొల్యూషను నీకు కావాలా వద్దా? ప్రతి ఒక్కళ్ళు ఆధారపడుతున్నది చాలా క్విక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యునిక్ హెల్ప్ దొరికేయాలి కదా. అది దొరికేస్తే యూ విల్ కమ్అట్ ఫ్రమ్ దట్. నేను నీకు ఒక తెలియని రహస్యం చెప్తాను. ఒకవేళ నువ్వు గనక దేవుని ఉద్దేశంలో ఇవ్వబడినటువంటి ఏ ఇరుకునైనా విశాలపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దాని వెనక 10 శ్రమను నీ పక్కన పెడతాడు. 10 times more నీ పక్కన ఇస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని ద్వారా ఇచ్చినది దేవుని ద్వారా విడుదల పొందాలి. నువ్వు ఏ రకమైన అడ్డదారిలో వెళ్ళి అది దీవెనకరంగా నువ్వు మరిస్తే దేవుని ద్వారా వచ్చే 10 పరిస్థితి నువ్వు ఎదుర్కోలేనంతగా నీ ముందు ఉంటుంది. అప్పుడు నువ్వు నమ్మిన మొదటి పరిస్థితి ఏదైతే ఉండి తెచ్చుకోవడానికి ఉపయోగపడిందో ఆ దారి నీకు మళ్ళీ ఈ లైఫ్ లైన్ ఉపయోగపడదు. కాబట్టి ఆ క్విక్ లైన్ ఏదైతే ఉందో ఆ క్విక్ లైన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటో చెప్తాను. ఇక్కడ మీరు మీ కుటుంబాలలో ఎవరైనా ఆశీర్వదించబడ్డ వాళ్ళని ఎవరైనా చూస్తే వాళ్ళు ఈ రోజు నమ్ముకొని రేపు రాత్రి పెద్దోళ్ళు అయిపోయినట్టు అయ్యారా? కొన్ని సంవత్సరాల కాలం శ్రమలు అనుభవించారా? న్యాచురల్లీ అది దైవ చిత్తానుసారమైనటువంటి టైం పీరియడ్. పెద్దానికి సమయం కలదు. అది నువ్వెలా అడ్డదారి ఎత్తికేస్తావు? నీకు పాస్టర్లు తెలిసినంత మాత్రంలో, ఈ వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు ఉన్నంత మాత్రంలో. ఇది ప్రమాదం. ఇప్పుడు 4వ విషయం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏంటి ఇంత రకమైన శోధించబడుతున్నామంటే అసలు దేవుణ్ణి ఎరగటము, దేవుణ్ణి తెలుసుకోవటం, ఆయన పద్ధతి, ప్రణాళిక, విధానం ఇవన్నీ పక్కకు పెట్టేశాం. ఏదైనా కావాలి అని అంటే మనకి ఏదో ఒక రకంగా తెచ్చేసుకోగలిగితే చాలు, ఈ పరిస్థితులపై విజయం పొందుకోగలిగే మార్గం మనకు ఉంటే చాలు అన్నది క్రైస్తవ్యం అయిపోయింది. ఈ కడవరి కాలపు సెంట్రలైజ్డ్ ఫోకస్ అంతా డెలివరెన్స్ మీద, బ్లెస్సింగ్స్ మీద ఉండడం వల్ల మనకు తెలియకుండానే శోధనలో పడిపోతూ దేవునితో సహవాసం పోగొట్టుకుంటున్నాం. అది నా బాధ. ఇప్పుడు ఆలోచించి చెప్పండి. ఒకసారి ఏదైనా ఎక్కడికైనా తెలియంది నీకు తెలియాలనుకుంటే, పలానా వ్యక్తికి అన్ని దేవుడు చెప్తాడు అనుకుంటే, ఆ వ్యక్తి నీకు అందుబాటులో ఉంటే
వెళ్తావా మానేస్తావా? మీ పక్కన అడగండి. అది నీకు తెలియదు, ఆ వ్యక్తికి తెలుస్తుందని నీకు తెలుసు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావా, వెళ్లకుండా కూడా ఉండగలవా? ఉదాహరణ చెప్పనా? మీరు పాస్టర్ గారు కాబట్టి మీకు దేవుడు చెప్పేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నాకు తెలుసు ఏమవుద్దో, నాకు తెలుసు. ఆ నెక్స్ట్ ఏం జరుగుద్దో నాకు తెలుసు. అది ఎక్కడుందో నాకు తెలుసు. అది ఎవరు తీశారో నాకు తెలుసుద్ది. అది అవుద్దో లేదో నాకు తెలుసుద్ది. అది అవునా కాదా నాకు తెలుసుద్ది. ఇది నీకు నీకు విజయమో కాదో కూడా నాకు తెలుసుద్ది. రైట్. ఇప్పుడు నా దగ్గరికి వస్తారా మానేస్తారా? మీ హార్ట్ మీకేం చెప్పొద్ది? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరండి? ఎవరి దగ్గరికండి? బాబాగారి దగ్గరికే కదా. రారా? అలీబాబా గారి దగ్గర రారా? రావాలి. అలీబాబా మీకు పరిచయం కాకపోతే, అలీబాబా కాదు, ఆలివ్ బాబా. ఆలివ్ బాబా మీకు పరిచయం లేకపోతే, ఎవరికైనా పలానా వాళ్ళ ద్వారా ఆలివ్ బాబా దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అని అంటే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? వెళ్తారా మానేస్తారా? దారి వేసుకుంటారా రారా? ఎంత వాళ్ళు అవతల ఏమండి ఈ టైంలో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే బాగోదండి అన్నాం అనుకో, మరి ఇప్పుడు వెళ్దాం వదిన గారు, అన్నయ్య గారు చెప్పండి, బ్రదరు తీసుకెళ్ళవా? ఎలాగో ఒకలాగా. అలా కాదండి, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఆయన కోసం మేము ఇంత అంత అంత ఇంత. ఎలా ఉంటుంది ఆ తీవ్రత? ఎలా ఉంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. నాకు ఇదే గుర్తొచ్చింది. ఫస్ట్ శామ్యూయల్. నేను ఇంకా శామ్యూయల్ ఎంటర్ అవ్వడం, ఇప్పుడే ఎంటర్ అవుతాడు. మొదటి సమూయేలు 9వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ప్రవక్త అను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. ఇక్కడ సమూయేలు టైంకి వచ్చేటప్పటికే మొదటి పాత నిబంధన కాలంలోనే ప్రవక్త అనేటువంటి పదానికి ముందు అతని పేరు ఏంటి అంటే దీర్ఘదర్శి అని. మరి దేవునికి స్తోత్రం ఏంటంటే ఈ ప్రవక్తే ఇప్పుడు కూడా ప్రవక్త. ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా ప్రవక్తలు ఉన్నారు కదా, కొంతమంది పేర్లు ముందు పెట్టుకుంటున్నారు కదా, ప్రవక్త అని, ప్రాఫిట్. ఈ ప్రవక్త అనేవాడు అప్పుడు దీర్ఘదర్శి అనమాట. ఇప్పుడు ఈ ప్రవక్త అనేటువంటి వ్యక్తికి దీర్ఘదర్శి అనేటువంటి పేరు, అతని పేరు సమూయేలు. గాడిదలు పోయాయి సౌలుకి. అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్తే దొరుకుతాయి అని. ఊరంతా ఎతుకుతున్నారు, రోడ్డు మీద అంతా తిరుగుతున్నారు, పొలాల గట్టుల్ని ఎత్తికేశారు. ఆఖరికి ఆ ప్రదేశంలో గొల్లలందరిని అడిగారు, ఒరే బాబు ఎక్కడ మా గాడిదలు దొరికేయటం అంటే దొరకలే. అప్పుడు ఎవడో చెప్పాడు, ఇన్నిసార్లు ఎత్తుకుతావు ఎందుకయ్యా, అక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నీకు తెలిసిపోద్ది. ఆఖరికి ప్రవక్త గాడిదల్ని కనిపెట్టి కూడా అయిపోయాడు. నాకు ఇప్పటికే అదే ఆలోచిస్తే వాక్యంలో ఈ సమూయేలు ప్రవక్త అని అప్పటి వరకు ఎవరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ప్రవక్తని తెలుసు, మళ్ళీ అందరికీ దీర్ఘదర్శి అని తెలుసు, యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా దేవుని దగ్గర విచారణ చేయడానికి అతను ఉపయోగపడేవాడు తప్ప నీ ఇంట్లో బంగారం పోతే ఎక్కడ పెట్టారో చెప్పడానికి చెప్పేవాడు కాదు ఈ ప్రవక్త. నీ పిల్ల కాలేజీ సీట్ వస్తుందో రాదో కన్ఫర్మ్ చేసేవాడు కాదు ఈ ప్రవక్త. నీ అమ్మాయికి పెళ్ళి అవుద్దో లేదో చెప్పడానికి ఒప్పుకునే ప్రవక్త కాదు ఈ ప్రవక్త. నీ ఇంటి వారి పరిస్థితుల మధ్యలో ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది కారణం ఎవరో చెప్పేవాడు కాదు ఈ ప్రవక్త. ఈ ప్రవక్త దేవుని సంగతులతో విచారణ చేయటానికి, దేవుని సంగతులు చెప్పటానికి, దేవుని విషయాలపై అవగాహన కలిగించటానికి ప్రజల మధ్యలో పంపబడిన, దేవుని ఆత్మతో నడిపించబడినటువంటి ప్రవక్త. మరి ఈ ప్రవక్తలు ఇప్పుడు ప్రవక్తలు ఆడేనా? సరే పక్క పెడదాం. ఇప్పుడు అలాంటి ప్రవక్తే ఒక వ్యక్తి మీకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా, భూ సంబంధమైన ఐక్య విచారాలన్నింటినీ కూడా వెంటనే చెప్పేస్తాను, తెలిసిపోతాయి అని అనుకుంటే నేటి కాలపు ప్రజలు వదులుతారా, వదిలేస్తారా? ఆయన దగ్గరికి వెళ్తారా? చెప్పండి. సమూయేలు లాంటి ప్రవక్తే ఇప్పుడు మన వీరిలో ఉంటే మీరు ఏం చేస్తారు? మీ పక్కన అడగండి, వదిన ఏం చేస్తావని, అనయ్య ఏం చేస్తారని. ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉందా లేదా? సొల్యూషన్ ప్రవక్త దగ్గర ఉంటుందా లేదా? ఉంటుంది. వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా? ఉంటుంది. అవసరమైతే 1000 రూపాయలు ముందు కట్టేస్తాం, ఏముందండి, దీవెన వస్తుందంటే వదిలేసుకుంటాం. 1000 రూపాయల కోసం పెద్ద దీవెన పోగొట్టుకుంటాం. పడేద్దాం 1000 రూపాయలు, ఏముంది దానికి, దేవుడికే కదా ఇస్తున్నాం అనుకుందాం కాసేపు. ఏం చేస్తారు? శోధించబడ్డం పాపం కాదు, శోధనలో పడ్డం పాపం. వాటిని తెచ్చుకోవటం ద్వారా నువ్వు పొందుకునే లాభం ఏంటి అని అంటే, నువ్వు అనుకుంటున్న దానికి నువ్వు కావలసినటువంటి ప్రణాళికకు తగినట్టుగా. ఇప్పుడు నేను మీకు ప్రవక్త అయినటువంటి ఈ సమూయేలు చేసినటువంటి విషయాన్ని ఒక ప్రవక్తగా చెప్తే ఏం చెప్తాడో చెప్తాను వినండి. ఇప్పుడు నువ్వు 2 సంబంధాలు వచ్చాయి, ఏ సంబంధం ఖాయం చేసుకుందాం అనే కోరికతో నువ్వు ఆ ప్రవక్త దగ్గరకు వచ్చావు.
కాసేపు ఊహించండి. ఇప్పుడు ఆ ప్రవక్త అన్నాడు, 2 సంబంధాలు నీకు రైట్ అయినవే, కానీ నువ్వు దేవుని పని చేయడానికి పిలువబడుతున్నావు, వచ్చే అన్నాడు అనుకో, నీకేది నచ్చుద్ది? నువ్వు ఈ దేశంలో ఉండవు, సరిగ్గా ఇప్పుడు ఏ దేశంలోనైతే క్రైస్తవుల మీద విపరీతమైనటువంటి హింసలు అవుతున్నాయో, నైజీరియా, అక్కడికి నిన్ను రేపు రాత్రి ఫ్లైట్ ఎక్కిస్తాడు దేవుడు, రా అన్నాడు అనుకో, నువ్వు వచ్చింది పెళ్ళికి, దేవుడు మాట్లాడుతున్నాడు నైజీరియాకి నువ్వు వెళ్ళాలి, సువార్త చెప్పడానికి రెడీ ఉండని. ఎంతమంది ఇష్టపడి వెళ్తారు ఆ ప్రవక్త దగ్గరికి? అసలు ప్రవక్తనా? అప్పటి వరకు నువ్వు వెళ్ళడానికి 1000 రూపాయలు కట్టినప్పుడు ప్రవక్తే. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం కదిల్చాడు కాబట్టి ఇప్పుడు నీకు అది ప్రవక్త కాదు. నేను ఇప్పుడు బాధపడే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు సంగతులు చెప్పినటువంటి ఈ బైబిల్లో యేసుక్రీస్తు నడవాడినటువంటి భూమి తరువాత, పునరుద్ధాన జీవితం తర్వాత ఏ ఒక్క మనిషి కూడా యేసు ప్రభువు పేరు చెప్పి నాకు ఇది కావాలని కానీ, నాకు ఇది ఇవ్వాలని కానీ, నాకు ఇది పొందాలని కానీ, నాకు ఇది విడుదల కొరకని కానీ బైబిల్లో ఏ ఉదాహరణ ఇవ్వలేదు. ఒక్క మనిషి కూడా వెళ్ళి వాటిని తెచ్చుకున్నట్టు కానీ, తెచ్చుకోవటానికి భక్తి చేసినట్టు కానీ బైబిల్ రాయలేదు. కానీ సంఘ చరిత్రలో, సంఘ నాయకుల చరిత్రలలో, సంఘ సేవకుల చరిత్రలలో, సంఘ కాపురుల చరిత్రలలో టీవీ ప్రవచనాలు వచ్చిన తర్వాత ప్రజల యొక్క పబ్లిసిటీకి మిమ్మల్ని భ్రష్టులుగా, క్రైస్తవుల్ని భ్రష్టులుగా మార్చి, ఈ విశ్వాసద్రోహులుగా మార్చి, ఆశీర్వాద యోగ్యమైన దీవెనలు మీకు కిరాయికిస్తానని చెప్పి క్రీస్తుతో సంబంధాన్ని తగ్గొట్టేశారు. ఇది ప్రమాదం జరిగింది. క్రీస్తుతో సంబంధం కన్నా ఏ రకమైన వాటి వైపు నువ్వు ఆకర్షించబడకుండా జీవించగలగటం క్రైస్తవ్యం. నాకు అది వచ్చిందా లేదా నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు ఇది ఇచ్చాడా లేదా ఇంపార్టెంట్ కాదు, నేను దేవునితో, దేవుని నీతికి తగినట్లుగా బ్రతకగలుగుతున్నానా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ శ్రమలో, ఆ పరిస్థితుల్లో నేను దేవుని చిత్తం చేయగలుగుతున్నానా లేదా నాకు ఇంపార్టెంట్. ఆ పరిస్థితుల మధ్యలో నేను పాపపు భీతిని కలిగి పరిశుద్ధమైన జీవిత కాంక్షగా ఆత్మ చెప్తున్న జీవితానికి నన్ను నేను లోబరుచుకోగలుగుతున్నానా లేదా మాత్రమే ఇంపార్టెంట్. దట్ ఈజ్ వాట్ ద బైబిల్ ప్రామినెన్స్. దాన్ని పక్కకు పెట్టి ఎంత సందర్భం వచ్చినా ఆశీర్వాద దీవెనల వైపు, విజయం వైపు, విడుదల వైపు, నీకు కావలసిన వాటి కొరకే దేవుడి గురించి వస్తే ఇంక మనిషి బ్రతుకు దేవుని యొక్క పద్ధతుల మధ్య భూసంబంధమైనది అయిపోతుంది కదా క్రైస్తవ్యం. అది కాదు కదా దేవుడు కోరుకున్నది. ఎందుకు ఈ ప్రమాదం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ రకమైన మోసలో చాలామంది చేరిపోయారని చెప్పగలం. మరొక మాట చెప్పాలి. ఈరోజు ఈ క్విక్ యాక్సెస్లో నుంచి ఈ దీర్ఘదర్శి యొక్క ప్రార్థనలు పక్కకు పెడితే, అంటే అక్కడికి వెళ్తే మాకు చెప్పేస్తారు, ఇక్కడికి వెళ్తే మాకు తెలిసిపోద్ది, ఇక్కడికి వెళ్తే మాకు అర్థమైపోద్ది, ఇక్కడికి వెళ్తే మాకు గమనిస్తాం, వీటిని పక్కకు పెడితే మీలో ఎవరైనా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశ్యము, దేవుని యొక్క ఆలోచన అనే పదాలు మీకు తెలిస్తే, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మీరు చేసే విషయాలు అయితే గనక మీ ఆత్మీయ జీవితంలో కొంచెం జ్ఞానం కలిగి ప్రవర్తించండి. ఇవే శోధించబడే పరిస్థితులు. నెంబర్ 1, దేవుణ్ణి కంట్రోల్ చేయటం, కంట్రోలింగ్ గాడ్. దేవుని అదుపు చేయటం. ఏంటి, ఎలా చేస్తారు దేవుని అదుపు చేయడం అంటే? మీ ప్రార్థనలో చెప్పు. మీరు ఎప్పుడు అదుపు చేయలేదా దేవుణ్ణి మీ ప్రార్థనలో? ప్రార్థన అంటేనే అడుక్కోవడంలో మారిపోయింది. దేవుడు ఏం చేయమంటాడు అనే దాని కొరకు ఎదురు చూడడం మాని, దేవుడికి ఏం చేయాలో కూడా ప్రభువా మీరు వెళ్ళొద్దు, ప్రభువా మీరు రావద్దు, ప్రభువా దాన్ని మీరు చెయ్యొద్దు అని మీరు ఏం చేస్తున్నారు ఆయన్ని? మీరు ఎప్పుడు చేయలేదా? ప్రభువా ఆ ఆర్డర్ వచ్చేస్తేమి రాత్రికి మాత్రం రానివ్వకో అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు దేవుణ్ణి? ఆయన ప్రియమైన కుమారుడు కూడా తండ్రిని అలా ఎప్పుడూ కూడా చేయలేదండి. నెంబర్ 1 కంట్రోల్ చేయటం. నెంబర్ 2 కమాండ్ చేయొద్దు, ఆజ్ఞాపించద్దు. ఆజ్ఞాపించడం ఎక్కడెక్కడ ఆజ్ఞాపిస్తారు? ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ రైట్ నౌ అంటే ఏంటి? ఇప్పుడే. రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండా సార్, మేము వెళ్ళేటప్పుడు ఒక దయ్యాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు ఒక పాస్టర్ గారు. నేను చెప్తున్నాను మర్యాదగా వెళ్ళిపో అని అంటే అది కూడా అంటుంది నేను చెప్తున్నాను మర్యాదగా వెళ్ళిపో అని. ఈ ఒక చేతితో చిటికలేస్తే అది 2 చేతులు తెస్తుంది. మాకంతా కొత్త సీను. అలా నుంచి చూస్తున్నాం. నా పక్క నుంచి ఆయన అడుగుతున్నాడు, ఏంటండి పాస్టర్ బోల్ దయ్యాలు వదలగొట్టాడు, ఇదేంటి పెద్ద మొండి దయ్యంలాగా ఉంది, వెళ్ళనంటుంది. దయ్యాలు వదలగొట్టినోడికి మొండి దయ్యం, చిన్న దయ్యం, పెద్ద దయ్యం ఏమంటుంది? విశ్వాసంతో వెళ్తుంది అంతే.
అదేం ప్రాబ్లం లేదు, అది వెళ్ళిపోద్ది, కాకపోతే అది తప్పు మాట్లాడుతున్నాడు అందుకని అది వెళ్ళట్లేదు అనిపిస్తుందని నేను అన్నాను. అని అంటే ఆ పక్కన అన్నాడు, నువ్వు వదలగొట్టగలవేటని అడిగాడు. మీ ఇద్దరు గొడవ పడుతుంది, నాకెందుకు దూరుతావు మధ్యలోని, నాకు ఆ గోల ఏం అక్కర్లేదు, నేను సైలెంట్గా ఉంటానంటే ఈ మాటలు మేము మాట్లాడుతున్న సైలెన్స్లోనే అతనికి వెళ్ళిపోయినాయి. నువ్వు వదలగొట్టగలవా అనిసాడు. నన్ను చూస్తున్నాడు కళ్ళులో కళ్ళు పెట్టి. ఇప్పుడు సభ మర్యాద ప్రెస్టీజ్ క్వశ్చన్ లేవు మనకు, అప్పటికి సేవ లేదు, విశ్వాసమే. అందరితో పాటు సువార్తకి వెళ్ళటం, ఎక్కడ 4 మాటలు వింటాం, 4 మాటలు చెప్పడం, అంతకుమించి ఏం తెలియదు నాకు కూడా. ఏంటి బైబిల్ చదివాను, బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి, రక్షణ పొందిన వారి వల్ల ఈ సూచక్రియలు ఉన్నాయి అన్నది. సో విశ్వాసంతో చెప్తే పోతాయి, దానికి ఎంత గోల ఎందుకు? ఆడొకటే నాకు తప్పు ఏంటో నాకు అర్థమైంది, అది ఒప్పుకోలేకపోతున్నాడు ఆ మనిషి. నన్ను లేదండి అయ్య గారు మీరే చేయండి, మీరు చేయగలరు, మీరు చాలా దెయ్యాలు వదలగొట్టారంట, దాన్ని వదలగొట్టండి, మీరే చేయగలరు సార్. అలా రా దారికి అన్నాడు. నేను వచ్చాను, అది రాలే, దెయ్యం దారికి రాలే, రెచ్చిపోతుంది. నేను వెళ్ళిపోతాను రానంటే నా పక్కన ఉండబే, పెద్ద వెళ్ళిపోతావట, వాగేసావు కదా, ఆయన వదలగొట్టకపోతే నువ్వే వదలగొట్టుకుని ఉండరా అని నన్నెందుకు ఇరికిస్తావురా మధ్యలోని? నేను సామాన్యమైన విశ్వాసాన్ని, సేవకుని గట్ర కాదు, నా మీద అభిషేకం గట్రా లేదు. ఏది చేతుల నుంచి ప్రార్థన చేశారా, అభిషేకం పెట్టారా, నూనె ఇట్టారా, అయ్యేమి నాకు తెలియదు, నేను సేవకుని కాదు కదా, నాకు అవేం తెలియదు, నాకు కేవలం బైబిల్ మాత్రం తెలుసు, బాప్తిజం మాత్రం పొందుకున్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నాకు అంతవరకు ఏం తెలియదు అంతే. ఆఖరికి ఆ అరగంట డ్రామా 1/2 గంట అయిపోయింది, అది వెళ్ళలేదు. ఆఖరికి అందరూ చల్లగా సర్దుకుంటున్నారు, ఇది వదలలే ఇంకా అని చెప్పి జనాలు సర్దుకుంటున్నారు. అప్పుడు నా పక్కన ఎరా ట్రైల్ వేస్తావా అన్నాడు. ట్రైల్ ఏంట్రా, ఒకటే రియల్స్, ఇంకా దానిలో ఏముండదు అంటే ఆ పాస్టర్ గారు బాధపడిపోతాడు రా అన్నాడు. ఏడు బాధపడతాడు, ఊరంతా గోలగోలుకుంది, వెళ్ళవరా అన్నాడు. అంటే నాకేమో లోపల నుంచి అంటుంది, ఓ పక్క భయం కూడా ఉందండి, నిజం చెప్తున్నాను, అంత ధైర్యం ఏమి ఎరగబడిపోవడం ఏమి లేదు. ఇప్పుడు ఈరోజు తెలిసినంత వాక్యం ఆ రోజు నాకు తెలియదు కాబట్టి ఆ రోజు విశ్వాసం, ఈరోజు ప్రత్యక్షత. ఆ రోజు ఆ విశ్వాసంతో వెళ్ళడానికి వచ్చింది, వెళ్ళాను. ఆ పాస్టర్ గారు అన్నారు వాళ్ళగొట్టి చూద్దాం అన్నాడు. మీరు నమ్ముతారా వెళ్ళిపోద్దని అని అడిగాను. ముందు అక్కడ అవిశ్వాసంతో ఉండేటువంటి వాళ్ళు విశ్వాసంలోకి రావాలి. మీరు నమ్ముతారా అని సరే వదలగొట్ట అన్నాడు. ఏం మాట్లాడలేదు, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం వెళ్ళిపోన్నాను. వెళ్ళిపోయింది. ఒక్క నిమిషమే, దానికి ఏదో పెద్ద డ్రామాలు లేవు, కింద మీద లేదు, టచ్ గిచ్చు లేదు, తప్పని వెళ్ళిపోయింది. అది పడిపోయింది, అమ్మాయి లేచిపోయింది. ఈయన అన్నాడు వెళ్ళిపోయిందా అని అడుగుతున్నాడు. నీకెందుకో డౌటు, నువ్వు ఆజ్ఞాపించినప్పుడు నేను ఆజ్ఞాపించిన తేడా ఏంటంటే, నువ్వు నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నావు, నేను యేసు నామంలో చెప్తున్నాను వెళ్ళిపో అన్నాను, అంతే తేడా. దిస్ నథింగ్ మేక్ డిఫరెన్స్. ఆ ఊరోళ్ళందరూ వచ్చి ఒకసారి చూసి వెళ్ళిపోయింది బాబు, మామూలుగా అమ్మాయి లేచి ఏమైందండి నాకు అంటుంది. ఏం అవ్వలేదమ్మా, మంచినీళ్ళు తాగు, కూర్చో, ఇంకేం లేదు, వెళ్ళిపో అని చెప్పి పంపించొచ్చావు. అంటే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుని నామమును నువ్వు వాడుకునే విధానం. చాలామంది ప్రార్థనలలో దేవుని యందు మోసగించబడే పరిస్థితులకు వస్తుంటాయి. ఇక్కడ దయ్యం గురించి పక్కకు పెట్టండి, సమస్య అయినా అంతే. నువ్వు ఆజ్ఞాపించేటప్పుడు నీ శక్తి ఏంటి, నీ బలం ఏంటి, నీ విశ్వాసం ఏంటి, నీ అవసరం ఏంటి అన్న దాని మీద ఆధారపడింది. అక్కడ కాదు, దేవుని ఉద్దేశం అయినప్పుడు శ్రమలను తప్పించు అని ఎవరు ప్రార్థన చేయలా. పాత నిబంధనలు అడిగిన వారు ఉన్నారు, కానీ క్రీస్తులో శ్రమలన్నిటిని మేము ఎదుర్కోవటానికి కావాల్సిన సహాయం మాకు దయచేయని ప్రార్థన చేశారు. సో నీ విశ్వాస సహితమైన ప్రార్థన ప్రభువుని ఎదుర్కొనే శక్తితో నింపబడి ఉంటుంది తప్ప దాన్ని గద్దించటమో ఎదిరించడంలో ఉండదు. మూడోది, దేవునికి సూచనలు చెప్పడం చేయకండి. డోంట్ గివ్ ఎనీ ఆప్షన్స్ ఆర్ డైరెక్షన్స్ టు ద లార్డ్. దేవునికి సూచనలు ఇవ్వకండి. అలా కాకుండా ఇలా చేయి ప్రభువా, సింపుల్, ప్రభువా ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వే కదా నా పేరు మార్చావు, పాత పేరు మార్చి కొత్త పేరు పెట్టావు, మరి నువ్వు నా ప్రార్థన వింటావు, నేను బాప్తిజం నీ కోసం తీసుకున్నాను కదా. ఎవరికోసం? నీ కోసం తీసుకున్నాను కదా. రేపు పరీక్ష పేపర్ మాత్రం నేను చదవలేదు కాబట్టి మరి ఈజీగా ఉండేలా చెయ్యాలా? పేపర్ ఈజీగా ఉండేలా చేయటం ఆయన పనే. ఇది మనం సలహాలు ఇవ్వడం అంటే. చాలా సలహాలు మనం తెలియకుండా ప్రార్థన అనే పదంలో దేవునితో మాట్లాడేటప్పుడే వీటిని చెప్పేసుకుంటూ ఉంటాం. ఏంటి నీ శోధన ఏంటి? నువ్వు అడుగుతున్నావు, అడగకపోవడం వల్లే మీరు పొందలేకపోతున్నారని యాకోబు పత్రిక వాక్యాన్ని చదివేసి అడిగేసుకుందాం, మనకు కావాల్సినంత డెలిబరేట్గా చెప్పేద్దామని ఎవడో పాస్టర్ చెప్పిన ప్రసంగం వినేసి అసలు బైబిల్ చెప్తున్నటువంటి సంగతులు, పరిశుద్ధాత్మ చెప్తున్న సంగతులు అర్థం చేసుకోక పరిస్థితులు ఇలా ఉన్నాయి అనేది వివరించడం కూడా అవసరం లేని దేవుడికి అర్థం కాదనుకుని మనమే కొన్ని రకాలైనటువంటి ఆ సూచనలు ఇవ్వడం అనేది అది శోధించబడటం. మరొక మాట చెప్పాలి, ఎప్పుడూ దేవునికి డెడ్ లైన్లు పెట్టకండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఒక్క నిమిషం, దేవునికి కంట్రోల్ చేయకండి,
దేవునికి ఆజ్ఞాపించకండి, దేవునికి సూచనలు చెప్పకండి, దేవునికి డెడ్ లైన్ పెట్టకండి. ఏంటి డెడ్ లైన్లు? క్రిస్మస్ పండగలోపు గనక. ఎందుకు క్రిస్మస్ పండగ అంటే అది నీ పండగ కాబట్టి, మళ్ళీ అది కూడా లింక్ ఆయనకే. ఏంటి నీ డెడ్ లైన్లు ఏంటి? మీకున్నటువంటి ఆ బాటమ్ లైన్స్ ఏంటి? ఎందుకు ఆ లైన్లని మీరు పెట్టి ఆ లైన్లతోనే ఈ పని చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? వై? ఆ డెడ్ లైన్ తాలూకా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మీకు సూచన అడగటం తప్పలేదు, దేవుని నాకు ఇది చూపించు అని అడగటం తప్పలేదు. ఎలా అయితే ఇదిగో ఇక్కడ గొంగళేస్తున్నాను, ఇక్కడ నాకు ఇది కావాలి, మంచు పడాలి, ఇది ఇక్కడ వేసినప్పుడు నాకు పడకూడదు అని చెప్పినటువంటి సేవకుడు ఎలాగైతే తన విశ్వాసాన్ని పరీక్షించుకున్నాడో దానికి అది కాదు నేను అనేది. ఈ పరిస్థితి ఏంటి అని అంటే, డెడ్ లైన్స్ దేవుని పక్షంగా మనమే నిర్ణయించేసి దేవుడు కాలానికి అతీతుడు అని మనకు తెలియకపోవడం వల్ల దేవుని సర్వశక్తి కలిగిన దేవునిని మనమే తక్కువ ఆలోచించి శోధించబడుతూ ఆ టైం లిమిట్స్ని ఆయన పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఎప్పుడు కూడా నీ సమయానికి అనుకూలంగా పనిచేయాలని ఆలోచన చేయడు. మన కాలం వేరు, ఆయన నిర్ణయ కాలం వేరు. ఆయన నిర్ణయ కాలం వచ్చినప్పుడు నువ్వు నీ కాలంతో కానీ నీ సమయంతో కానీ ఆయన కొలవలేవు. సో ఆ డెడ్ లైన్ అనేటువంటి పద్ధతి, ఆ కాన్సెప్ట్ నీ మనసులో దేవుని దగ్గర ఎప్పుడు ఎక్కడ ఎవరికి కూడా పెట్టడానికి, ఏ సందర్భానికి వాడి శోధించబడకండి. ఐదవది, ఏ రోజు కూడా దేవునికి డిక్లేర్ చేయటం కానీ డిక్రీ చేయటం కానీ చేయకండి. డిక్లరేషన్స్ డిక్రీలు చేసేసి మీరు అవి పొందేసుకున్నారు. ఈ మధ్య కాలంలో చాలా బోధలు వచ్చేసినాయి. మీరు క్రీస్తులో ఒక పరిశుద్ధమైన దేవుని యొక్క సంగపు జీవమును వినడం కంటే అన్నీ వినేసి మీరు ఏదో పరీక్షించేసుకుని ఫిల్టర్ చేసుకోగలిగిన వాళ్ళకిలాగా అందరు ప్రసంగాలు ఈ షార్ట్లు రీళ్లు తెగొచ్చేసి వినేసి కరప్ట్ అయిపోతుంది విశ్వాసం. ఏదో కరెక్ట్ అనుకుని, ఇది పర్వాలేదు అనుకుని, ఇది బాగుంది అనుకుని దేనికొక దానికి వెంబడిస్తున్నారు. ఈ షార్ట్లు పెట్టేవాళ్ళు కూడా పోనీ అదేమన్నా పూర్తి కంటెంట్ని ఉపయోగపడేలాగా పెట్టగలుగుతున్నారా అంటే లేదు, ఆడికి నచ్చింది ఏదో బాగుంది అనుకుంటే వైరల్ అవుద్ది, వ్యూస్ ఎక్కువ వస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి అనుకుంటే దాన్ని తోలుతున్నారు. ఈ బలహీనత మనుషుల మీదకి రాకుండా ఉండాలంటే కొంత దూరం ఉంటే చాలా మంచిది కూడా మీడియాలకి. వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం యొక్క పరిపూర్ణతను వాక్యానుసారం ప్రారంభం నుంచి అంతం వరకు విని నిర్ణయం తీసుకోగలగటం, దాన్ని బట్టి ఒక అభిప్రాయానికి రావటం, హృదయాన్ని పశ్చాత్తాపడటం, పరిశుద్ధాత్మని ప్రేరేపణను గుర్తు చేసుకోవటం, వాక్యపు సంబంధమైన నిబంధనలకు సూచనలకు మనం పాటించడానికి ఒప్పుకోవటం, సరిదిద్దుకోవటం, ఇవన్నీ లక్ష్యాలు క్రైస్తవ సంఘంలో. ఇవేమి కరెక్షన్స్ ఏమి లేకుండా నాకు అది ఇచ్చేస్తాడు దేవుడు అని నమ్మేసి ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ వచ్చే నెల, ఇదే నెల, ఇది అక్టోబర్ వచ్చింది, నవంబర్ నెల 10వ తారీఖు కల్లా నేను డిక్లేర్ చేస్తున్నాను నీ అప్పులు తీరిపోతాయి కాకండి. తీరిపోతాయా? ఈ ఆల్నెట్ ప్రేయర్లో అప్పులు తీరిపోయి ఆ ఆల్నెట్ ప్రేయర్లు చూసిన వాళ్ళు చూడండి, నెక్స్ట్ ఆల్నెట్ ప్రేయర్లు ఉంటారు ఉండరు? ఖచ్చితంగా అదే గుంపు ఉంటుంది. ఎందుకనంటే అది ఒక ఆశా నిరీక్షణ. అదే అప్పులు, అదే గద్దింపులు, అదే రాత్రి అంతా దేవుడిని గద్దించేయటం, దేవుడు నువ్వు ఇచ్చేయమంటాం, నువ్వు ఇవ్వకపోతే కుదరదంటాం, ఏదేదో చేసేస్తారు. ఆ రాత్రి అంతా ప్రార్థన అంటారు దాన్ని. ఇలాంటి మోసపు ఉచ్చులో పడి డిక్లర్లు డిక్రీలు చేసి ప్రయత్నం చేయకండి. ఈ 5 పనులు మీ ప్రార్థనలుగా మార్చుకోకుండా ఉండడం చూడండి. ఇది శోధించబడ్డం. కానీ మీకు తెలుసా, ఈ 5 పనులు ఒక్కొక్కటి 5 నిమిషాలు కనుక చేస్తే 50 నిమిషాలు ప్రార్థన అయిపోద్దర్రా. 50 నిమిషాలు ప్రార్థన అంటే గంట దగ్గర. మిగిలిన 5 నిమిషాలు ఓ పాట స్తుతి ఎందుకోండి, అయిపోయింది. గంట సేపు ప్రార్థన చేసామన్న మానసిక అనుభూతి ఈ లోకంలో ఎవడం చేయగలడా మిమ్మల్ని మించి? అంత పరిశుద్ధులు మీరు. ఇదంతా శోధనేరా. నిజానికి నా జీవితాన్ని దేవుడు నడిపించే విధానం, నేను చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటాడు. జాగ్రత్తగా వినండి, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు ఉంటాడు. ప్రతిదీ ఆయనకు తెలియకుండా జరగటంలా. నువ్వు చేసేదంతా ఆయన చూస్తున్నాడు. నీ కొరకు ఆయన నిర్ణయించినటువంటి ప్రణాళికను దాటి నువ్వు వెళ్ళలేవు. కానీ నీ సొంత చిత్తాన్ని చేస్తున్నావా లేదా, సొంత ఇష్టానికి వెళ్తున్నావా లేదా, సొంత అభిప్రాయాలకు చేరుతున్నావా లేదా, సొంత విలువలకు నీకంటూ కొన్ని విషయాలను పెట్టుకుని, టార్గెట్స్ పెట్టుకుని మంచిది అని భావించి నువ్వు వాటిని చేస్తున్నావా లేదా. వాటిని చేసేటప్పుడు కూడా నిన్ను ఆటంకపరచడు దేవుడు. కానీ నిన్నేం చేయాలనుకుంటాడంటే అవి చేస్తునేటప్పుడు నువ్వు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, ఆయనకు డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఇస్తున్నావా, ఇవేవి చెక్ చేయడు. కానీ నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీతి తప్పి నువ్వు ఎక్కడ కూడా చేయకుండా ఉంటున్నావో లేదో చూస్తాడు. పాపం చేయకుండా ఉంటావా లేదా, పరిశుద్ధంగా చేస్తావా లేదా, సమాధానంగా చేస్తావా లేదా, దేవుడిని శోధించకుండా నువ్వు ఉండగలుగుతున్నావా లేదా అన్నదే చూస్తాడు. నేను చేసే పనిని దేవుడు నాకు ఇస్తాడు అనే ఉద్దేశంతో ఒక చిన్న తప్పును కూడా చేయకుండా నేను ఉండగలనా లేదా అన్నది చూస్తాడు. అది నడిపింపంటే, అది దేవుణ్ణి తెలుసుకోవడం అంటే. చిన్న చిన్న తప్పులని చేసేసి
లేని ఉన్నట్లుగా పెట్టేసి, గవర్నమెంట్ ఫారంలు తప్పులుగా నింపేసి, రిపోర్ట్లు తప్పులుగా రాసేసి, రికార్డులు తప్పులుగా చేసేసి, నువ్వేదేదో పనిచేసుకుని ప్రభుతో నేను తీర్మానం చేసుకుంటున్నాను, ప్రభు నువ్వు నాకు ఇది ఇస్తే కనుక నా మొదటి 2 నెలల జీతం నీకేనంటే అందరూ ఒకటే ఇస్తారు. నువ్వు 2 నెలలు ఆఫర్ చేస్తే దేవుడు నీకు ఇవ్వాలా? శోధించబడుతున్నావు, దేవుడిని శోధిస్తున్నావు అనుకోండి. దేవుడు ఎప్పుడు శోధించబడాడు, దేవుడు ఎప్పుడు శోధించబడాడు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి విషయాలకు మీరు మీ బలహీనతను ఎలా ఉంటున్నారో చూసుకోండి. నంబర్ 6, ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందితే అంత ఎక్కువ భక్తి అట కదా, నిజమేనా? ఇప్పుడు ప్రజలు ఎంత గొప్ప ఆశీర్వాదాలు భౌతికంగా పొందితే అంత గొప్పగా దేవుడు మిమ్మల్ని భక్తి చేస్తున్నాడని అర్థం. మీరు డూప్లెక్స్ ఇల్లు మీకు వచ్చిందనుకో, మీ భక్తి గొప్పది, డూప్లెక్స్ భక్తి. పెద్ద కారు కొనుక్కున్నారనుకో, పెద్ద భక్తి. పెద్ద ఉద్యోగం వచ్చిందనుకో, గొప్ప భక్తి. త్వరగా మీ ఇంట్లో ఏమీ ఆలస్యం చేయకుండా అన్నీ నడిచి వచ్చే కాలానికి కలిసి వచ్చేవన్నీ జరిగిపోతున్నాయి అనుకోండి, భక్తి పరిపూర్ణులు, భక్తి కళా ప్రపూర్ణ. ఇంకా అవార్డులు ఇచ్చేయాలి మీకు. ఏంటి మీ భక్తికి మీ భౌతిక ఆశీర్వాదాలకు దేవుడు ఏమైనా లింక్ పెట్టాడా? ఎక్కడైనా అలాంటివి ఉన్నాయా? క్రీస్తులో ఉన్నటువంటి నూతన నిబంధనలో ఇలాంటి అభిప్రాయాలకు క్రైస్తవ్యం ఎందుకు నడుస్తుంది? మీరు మీ పిల్లలకి ప్రోత్సహించేటప్పుడు కూడా అలాంటి వాటిని ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడు అని అంటే, అడిగి పెన్సిల్ కావాలి, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. పెన్సిల్ కోసం ప్రార్థన చేస్తాడా, దేవుడా అని దేవుని కొరకు ప్రార్థన చేస్తాడా? పిల్లడికి ఏమర్థం అవుతుంది చెప్పండి? పెన్సిల్ కోసం. రేపొద్దున అడిగి పెన్ను, రేపొద్దున అడిగి చదువు, రేపొద్దున అడిగి ఇంక డబ్బులు, రేపొద్దున అడిగి భవిష్యత్తులో ఆడి యూత్కి వచ్చేటప్పటికి ఆడికి అంతా అర్థమైంది ఏంటంటే ఏదైనా అడుక్కుంటే దేవుడు ఇస్తాడు. దేవుణ్ణి అడగాలి అనే విషయం పోయింది. దేవుడి దగ్గర ఉన్న వాటి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఇస్తాడని అంటే వాడు వస్తువు ఓరియంటెడ్గా భూ సంబంధమైన వాటి కొరకే ప్రార్థనలో నడుస్తున్నాడు తప్ప దేవునితో ఉంటున్నాడు అనేటువంటి అభిప్రాయం నువ్వే చేయట్లేనప్పుడు వాడికి ఎలా వస్తుంది? ఒకవేళ వాడికి చిన్నప్పుడు వాడికి అర్థం కాదు కాబట్టి వాడికి అవసరతలు చెప్పు. కానీ ఎదుగుతున్న నువ్వు పరిపూర్ణతలోకి వచ్చి, అయ్యా ఇది మనకి ఇవ్వకపోయినా పర్వాలేదురా, ఇది లేకపోయినా పర్వాలేదు, వీటి గురించి కాదు మనం దేవుని దగ్గరికి వచ్చింది, ఎంత పరిస్థితిలో వచ్చినా మనం ఎలా ఉండాలో తెలుసా అన్నది నేర్పించాలి. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీ పిల్లలకి జ్ఞానం కొద్దుగా ఉంటే ఎవరిని అడగాలి? అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే వస్తుందా లేకుండా వస్తుందా? అది చెప్పాలి. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది తప్ప బేవర్స్ తిరిగి ప్రార్థన చేయించుకోవడానికి హాల్ టికెట్ తీసుకుంటేనో, ఆయన దగ్గరికి వెళ్ళి అట్ట స్కేలు పెన్ను కొనుక్కుంటేనో, అక్కడికి వెళ్ళి ఆ నూనెలో ముంచితేనో రావురా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అప్పుడు జ్ఞానం కొద్దుకుంటే దగ్గరికి వచ్చి అడిగితే ఇస్తాడు. అంతేగాని అక్కడికి వెళ్ళి ఆ పరీక్ష అట్లన్నీ ఆ బ్యాంకులో కొనుక్కొస్తే, ఆ చర్చిలో కొనుక్కొస్తే రావు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాడికి చిన్నప్పుడు వాడికి భక్తి గురించి చెప్పినప్పుడు, పెన్నుల గురించి ప్రార్థనల గురించి చెప్పినా, నాన్న నువ్వు తప్పినా పర్వాలేదు చూసి కాపీ కొట్టుకో, మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు స్లిప్పులు పెట్టుకో, నువ్వు పాస్ అవ్వకపోయినా పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ నీ బ్రతుకులో ఎప్పుడు కూడా ఎవరి దగ్గరో చూసి ఎక్కడో ఏదో తెచ్చి నీకు తెలియంది నువ్వేదో రాసి అబద్ధపు పద్ధతుల మధ్యలో మాత్రం విశ్వాసం ప్రాక్టీస్ చేయకు. ఇంకొంచెం భక్తి ప్రపూర్ణులైన తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయం ఏంటంటే, ఏ జాన్ వెస్లీ గారి ఇంట్లో ఉన్నటువంటి సాక్ష్యాలు వినేసి క్వశ్చన్ పేపర్ని తిరగేసి రాసి పైనుంచి కిందకి హిందీ పాట రాసి, లేకపోతే ఏదైనా చెయ్యగలడు ఏదైనా మార్చగలడని పాటలు రాసి నేను ఇలా రాస్తే నాకు అలా వచ్చాననే సాక్ష్యాలు ఇన్నిసారు కదా, అలాంటి కళా ప్రపూర్ణ ఆత్మీయ విశ్వాసుల పద్ధతులు చెయ్యకరా. నువ్వేమి రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ సప్లిమెంటరీ ఫీజు కడతానని చెప్పాలా. అర్థమవుతుందా? అది అలాంటి ప్రార్థనలు దొంగ ప్రార్థనలుగా చేసి ఏదో ఒక రకంగా ఏదైనా మార్చేస్తాడు. ఎందుకు మార్చేస్తాడు? నువ్వు రాసింది పాట ఆడు మార్కులు ఎలా వేస్తాడు? ఆడు ఎవడికో వేసాడంట, ఆడు దొంగోడు. యేసుప్రభు ఇలాంటి చెయ్యడని చెప్పాల్సిన సాక్ష్యాలకి వాటికి పబ్లిసిటీ ఇస్తారేంటి? విశ్వాసమునొక కర్త అండి ఆయన, నా కొరకు మరణించి తిరిగి లేచిన వాడు అండి ఆయన. నీ బ్రతుకు కొరకు ఆయన చేసిన త్యాగం ఏంటి? నువ్వు కోరుకుంటున్న కోరికేంటి? అసలు ఏమైనా దేవుని సంగతులతో మనిషికి ఏమైనా అర్థమవుతుందా? వీటి కొరకు దిగజారుస్తావా? దాని కొరకు నువ్వు చేసేటువంటి ఆ 30 కొబ్బరికాయలు కొడితేనో 300 కొబ్బరికాయలు కొడితేనేదో వస్తాయి అని అంటే దానికి దీనికి నాకేం తేడా కనపడలేదే. విశ్వాసాన్ని అర్థం చేసుకో, ఆయన చేసిన పరిశుద్ధతను గుర్తు చేసుకో, ఆయన త్యాగం ఏంటో అర్థం చేసుకో. ఎక్కువ ఆశీర్వాదాలు పొందితే దానికి ఎక్కువ భక్తి ఉన్నట్టు ఈ ప్రదర్శన దేవుని యందు సొంతం చేసుకునేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలో నుంచి క్రైస్తవ్యాన్ని పక్కకి తీసుకోండి. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, 1 కొరింథీ 10:13, ఇది ఆల్రెడీ కంటతో వచ్చిన వాక్యమే చాలామందికి, ఎందుకంటే ఇవి శ్రమలు కూడా కామన్ కాబట్టి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మరి ఏదియు అనేది పెద్ద కలర్లతో అండర్లైన్ చేసేసుకోండి. సాధారణముగా ఆ పదం ఎంత చక్కగా ఉందో చూడండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, మెల్లిగా చెప్పండి నాతో. సాధారణంగా అనండి.
మెల్లిగా లైట్గా చెప్పండి. సాధారణంగా మనుషులకు కలుగు శ్రమలు తప్ప, మనుషులకు కలుగు శోధన శోధన తప్ప మరి ఏది సంభవించదు. చెప్పండి. సాధారణంగా వస్తాయి అంతే, ఏది పెద్దదేమీ రాదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీకు సాధారణమైందే వచ్చిందని. పెద్దదేం కాదు, నీకు కావాల్సిందే వచ్చింది, నువ్వు తట్టుకోగలిగిందే వచ్చింది, నువ్వు భరించగలిగిందే ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడు. దాని తర్వాత కంటిన్యూషన్ ఏముందో చూడండి. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనియ్యడు. అసలు ఈ వాటర్ మీకు అర్థమైందా? నేను సహించగలిగినంతే ఇస్తాడు. మీ వాళ్ళు ఎవరైనా నా వల్ల కావట్లేదు బాబోయ్ అన్నారు అనుకోండి, ఆడికి దేవుడు తెలియదని అర్థం. నీకు తెలియదు దేవుడు, నీకు దేవుడు తెలిసాడంటే అర్థం ఏంటి? శోధించగలిగిందే ఇస్తాడు. ఇంకా ఉంది. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గము కలుగచేయును. సో నీకు రెండో మార్గం కూడా పెడతాడు. శోధన ఇక్కడ తప్పించుకునే మార్గం దేనికి? శోధనకా లేకపోతే దేవుణ్ణే? అది అర్థం చేసుకోండి. మీరు శోధన తప్పించుకోవడానికి కుదరదు. శోధనను తప్పించుకోవటానికి ఆ దారిలోనే తీసుకెళ్తాడు. శోధన ఏమీ తప్పబడదు. కానీ శోధన తప్పించడం ఎలాగో తెలుసా? ఇప్పుడు నేను ఒక ఇంత బరువు అయినటువంటి వస్తువుని ఎత్తలేకపోతున్నాను, అది నాకు పెద్ద శోధన. దీన్ని నేను తొయ్యలేను, కదపలేను, ఎత్తలేను, పక్కన పెట్టలేను, అది నాకు శోధన. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తాడు తెలుసా? నేను ఎత్తగలిగితేనే, దాన్ని కదపగలిగితేనే, దాన్ని మూవ్ చేసే పరిస్థితి ఉంటేనే నాకు ఆ శ్రమ ఇస్తాడు, లేకపోతే నాకు ఇవ్వడు. దాన్ని తప్పించే మార్గం ఏంటో తెలుసా? దాన్ని సైడ్ కట్ వెళ్ళిపోవడం కాదు, దాన్ని ఎక్కి వెళ్ళిపోవడం కాదు. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండానే నాలో విశ్వాసంతో పెంచి హార్లిక్సో బూస్టో ఆ పక్కన పచ్చడో పెడతాడు. అది తిన్న తర్వాత ఒక చేత్తో లేపేస్తావు దాన్ని, ఒక చేత్తో, రెండు చేతులు ఎత్తావు. అప్పుడు వరకు నీకు అది కొండ. కానీ అక్కడికి వెళ్ళాక విశ్వాసం ఇలా అంటావు, అది లేచిపోద్ది. అటు ఇటు చూస్తావు, అవతలకి వెళ్ళిపోతావు, దాన్ని అక్కడ పెడతావు, శ్రమ అక్కడ ఉంటుంది, నువ్వు దాటి ముందుకు వెళ్తావు. అది తప్పించే మార్గం. ప్రాబ్లం తీరదు, దాన్ని ఎదుర్కొనే కెపాసిటీ పెరుగుద్ది. మీ పక్క వాళ్ళు చెప్పండి. అసలు దేవుడిని సరిగా అర్థం చేసుకున్నోడికి అర్థం అవుద్ది ఇది. దేవుడు సరిగా అర్థం కానోడు ఏమవుతాడు తెలుసా? అసలు ఈ ప్రాబ్లమే నాకొద్దు, తీసే అంటాడు, ఆ పేజీ చింపేస్తాడు. ఇంకో బైబిల్ కొనడా, దానిలో ఈ పేజీ ఉండదా? మరి ఎక్కడ పోతావయ్యా? అది నీ కొడుకు అవ్వచ్చు, నీ కూతురు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎముక అవ్వచ్చు. నువ్వు బతుకులో ఎక్కడికి వెళ్ళినా వదలనిది ఏదైనా దేవుని ద్వారా. అంటే ఆ శోధన తప్పించే మార్గం కొరకు వెతకడం భక్తి కాదు, శోధనను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని పొందుకోవటం భక్తి. ఇక్కడ వచ్చి నువ్వు అర్థం చేసుకోవాల్సింది అది. సో ఇది ఎక్కడ తప్పించబడతాడు, ఎవడు తీసేస్తాడు, ఎవడు మార్చేస్తాడు, ఎవడు విడుదల, దాని కొరకు భక్తి చేయొద్దు. దాన్ని ఎదుర్కోవటానికి నా విశ్వాసాన్ని పెంచుతాడు, నా నిరీక్షణ పెంచుతాడు, తప్పించుకునే మార్గం ఇస్తాడు, తట్టుకునే శక్తిని పెంచుతాడు, దాన్ని లేపగలిగే, దాన్ని నడపగలిగే, దాన్ని కంట్రోల్ చేయగలిగే ఏదో నాకు ఇస్తాడు. అదేదో ఇస్తాడనే విశ్వాసంతో పని చేయగలగటమే భక్తి. కళ్ళమ్మడి నీరు రాకూడదు, నోటమ్మడు మూలుగు రాకూడదు, ముక్కులోంచి గాలి రాకూడదు. ఆ మూలుగులు విన్నాడంట దేవుడు, అలా వెనకండి, ఆ మూలుగులు మూలకండి. సో వాటిని దేవునితో ఎలా పొందాలో అనే అనుభవించడం నేర్చుకోండి. గుర్తుపెట్టుకోండి, తప్పించబడుట అనే అనుభవాన్ని దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకోండి. నెంబర్ 8, ఏ అవకాశం లేదు, ఎవరు నీ కోసం ప్రార్థన చేయట్లేదు, ఏ పాస్టర్ గారు నీ కోసం ప్రార్థన చేయడు, ఏ సంఘం మొర్ర పెట్టదు, ఏ గుంపు నీ కొరకు గోలు పెట్టదు. కానీ దేవుడు నీ ప్రార్థన వింటాడా విండా? మీ పక్క వాళ్ళు చెప్పండి. ఎవ్వరు లేని నీకు ప్రేయర్ సపోర్ట్. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, దేవుడు నీ ప్రార్థన వింటాడా విండా? నా ప్రార్థన సరిపోవట్లేదేమో, సరిపోదా? ఇంకెవరైనా చేస్తే నాకు బాగున్ను, ఎవరైనా చేస్తే బాగున్నా, నువ్వు చేస్తే దేవుడు బాగున్నా అంటాడా? మరి ఎందుకు నీలో చింత ఏంటి? అసలు దేవుని మీద అపనమ్మకం ఏంటంటే అసలు నా ప్రార్థన వింటున్నాడో లేదో అది డౌటు. ఆయన విననేరకుండాడు, నా చెవులు మందం కాలేదన్నాడు. మరి నీకు అర్థం కావాలి దేవుని సంగతులు. సో దేవుని రైట్ అండర్స్టాండ్ చేసుకోవటం అనేది ఇన్ఫాంట్ దశలో అర్థం కాకపోవచ్చు, పసిపిల్లోడి దశలో అర్థం కాకపోవచ్చు. కాలంను బట్టి చూస్తే మీరు బోధకులు అయి ఉండాల్సిన, ఇప్పటికీ మీ జీవితంలో వాక్యం అర్థం కాలేదంటే ఏమనాలి? సో దేవునితో నువ్వు నడిచే విశ్వాసంలో
నీకు అర్థం కావాల్సింది ఏ అవకాశం లేదు, ఎవరో ప్రార్థన చేయట్లేదు, అవన్నీ నాకెందుకు? నా ప్రార్థన దేవుడు వింటాడుగా, ఆయన నాతో ఉంటాడుగా, నన్ను విడివడి ఎడబాయుడిగా, నా ముందు నడుస్తాడుగా, నన్ను విడిపిస్తాడుగా, నన్ను చేతుల మీద చెక్కుకున్నాడుగా, ఆయన కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడుగా సేవకుడిని ముట్టుకుంటే. ఆ పరిస్థితులన్నింటిలో ధైర్యముతో నిరీక్షణతో నేను దేవుని దగ్గర నిలబడగలను, సాగిపోగలను కదా. ఏది ఆ నిరీక్షణ? ఏది క్రైస్తవ్యంలో? ఆ విశ్వాసం ఏది నీలో? సో ఎవడు ప్రార్థన చేస్తాడా? ఎవడు ప్రార్థన చేస్తే నీకెందుకు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటే. తొమ్మిదో విషయం, నీ జీవితంలో వచ్చేటువంటి ఆ ఒంటరి ప్రార్థనా జీవితం, ఒంటరి మొర్ర, ఒంటరి అంగలార్పు, ఒంటరి కన్నీరు, ఆ ఒంటరి ఉపవాసం, లేక ఆ పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్తునేటప్పుడు ఆ మూలుగు, ఆ నలుగుడు, ఆ నొప్పి, ఆ దుఃఖం, ఆ బాధ ఉంది చూసారా, వేదన ఉంది చూసారా, ఆ లోన్లీనెస్ ఉంటుంది చూసారా. నిజానికి నువ్వు చర్చిలోకి రాకమునిపే ఈ పరిస్థితులన్నింటిలో దేవుని నడిపి చూస్తారా మీరు? బాప్తిజమము, సంఘము, రక్షణ, ఆత్మ, ఉపదేశం, కమ్యూనియన్, సహవాసం ఏమీ లేనప్పుడు మీరు అన్నీ ఫేస్ చేశారా లేదా? అవన్నీ ఫేస్ చేసినప్పుడు దేవుడు మీకు నిరీక్షణ కలిగించాడా లేదా? నేనున్నాను అనే మాట వచ్చిందా లేదా? నీకు తెలియకుండానే ఒక రకమైన తెగింపు. ఇన్ని తిరిగాను, ఇన్ని దగ్గరికి వెళ్ళాను, ఏం దొరికింది నా బతుకులో, ఇదంతా దరిద్రం, యేసు ప్రభువే దేవుడు, నేను ఇక నమ్ముతాను. ఎందుకు వచ్చింది ఆ రోజు ఆ రోషం? ఈ రోజు ఎందుకు లేదది? ఇవన్నీ నీకు వచ్చిన తర్వాత అడ్వాంటేజ్గా అధికంగా నీ భక్తి పెరగాల్సింది పోయి ఆ రోజే నీకెందుకు బాగుంది? ఆ రోజు తొలి దశలో నీకు ఉన్నటువంటి ఆ నమ్మకం ఈ రోజు లేదెందుకు? ఆ ఎర్లీ యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నాకు మన కుటుంబాన్ని కలిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుడండి ఎలాంటోడు తెలుసా పాస్టర్ గారు అని నాకు చెప్తున్నారు వాళ్ళు. నేను అన్నాను, ఎన్నాళ్ళు అయింది మీరంటే? 2 వారాలు అయిందండి అన్నాను. నేను లేచిపోయాను. నేను లేచి, అమ్మ వందనాలు, మీకు 2 వారాలు అయింది కదా మీరు దేవుని దగ్గరికి వచ్చి, నాకన్నా దగ్గరగా దేవుడే మీతో ఉంటాడు. ఓన్లీ 2 వీక్స్లో మీకు ఉండేటువంటి ఆనందాన్ని నేను వచ్చి నా సంఘానికి రాని నేను పాడు చేయను. నువ్వు దేవుని దగ్గరే ఉండు. దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు. నువ్వు ఈ చర్చిలో దూరు, అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఈ టైంలో పునాది బాగుండాలి, ఈ టైంలో సహవాసం బాగుండాలి. మీ భక్తితో వెళ్ళి వాళ్ళని పాడు చేయకండి. అలాంటి వాళ్ళని మీరందరూ దూరంగా ఉంటే వాళ్ళకి దేవుడి దగ్గర ఉంటాడు, వాళ్ళు నడిపిస్తాడు దేవుడు. ఒక్కసారి మీ ఎర్లీ డేస్ గుర్తు చేసుకోండి. మనందరం మారుమనసు పొందించిన వాళ్ళమే కదా. ఆ డేస్లో మనకున్న ధైర్యం ఏంటి? ఎంత దగ్గర క్లోజ్గా అనిపించారు మీరు దేవుడిని. ఆ మాటలు వింటుంటే, ఆ పాట పాడుతుంటే మీ హృదయంలో కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి, హృదయం పొంగిపోయింది. ఏంటి ఆనందం? అరే ప్రభు నాతో ఉన్నాడా? ఏదో నిరీక్షణ ఈరోజు లేదే. ఇంత గొప్ప సాహిత్యం వచ్చేసింది, పాటలు రాసే స్టేజ్కి వచ్చేసావు. నీ జీవితంలో ప్రాబ్లం గురించి దేవుడిని తక్కువగానే చూస్తున్నావు, ప్రాబ్లమే కనపడుతుంది నీకు. నెంబర్ 10, ప్రార్థన చేయించుకో, కానుకిచ్చి ప్రార్థన చేయించుకో. ఏది ముందు? ప్రార్థన చేయించుకో, కానీ ఇంటికి పిలు, ఫుడ్ పెట్టి ప్రార్థన చేయించుకో. మీటింగ్ పెట్టు, ఖర్చంతా నువ్వే పెట్టుకో, బ్లెస్సింగ్స్ అన్న ఈయనకని చెప్పు. చర్చ్ కట్టించు, లేకపోతే ఇంకేదన్నా చెయ్యి. అల్టిమేట్గా మీ హృదయం అంతటిలో ఇవ్వండి, ఇస్తాడు అనే దగ్గరికి వెళ్ళారా? నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇస్తున్నాను అనే విశ్వాసానికి ఎదిగారా? అర్థమైందా? యవ్వనస్తులకు మరి ముఖ్యంగా చెప్తున్నాను, భయ్యా, ఈ రోజు వరకు నీ జీవితంలో ఏదైనా సంపాదించుకుని 4 రాళ్ళు దాచుకున్నావంటే అది నీ తల్లిదండ్రుల సుకృతం. వాళ్ళు జ్ఞానాని కోసం నీ గురించి ఫీజులు కట్టారు, చదువుకోవటానికి కొద్దిపాటి ప్రయాసం నువ్వు పడి ఉండొచ్చు. ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఆడవే. నువ్వేదో చదువుతున్నావు అని ఎర్రవీకి పోకు, నేను కష్టపడ్డాను అనుకోకు. చదువు అనేదానికి నువ్వు కష్టపడించాలి తక్కువ, దానికి పెట్టిన పెట్టుబడి కష్టం ఎక్కువ. ఇంత చేసినటువంటి తల్లిదండ్రుల పక్షంగా నువ్వు సంపాదించుకున్న తర్వాత నువ్వు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు, దేవుని సహవాసంలోకి వచ్చేటప్పుడు నీ మనస్సు నీతో మోసం ఎక్కడ చేస్తే తెలుసా? చీటింగ్ ఏం చేస్తే తెలుసా? నువ్వేదో సంపాదించుకున్న దేవుడికి ఇస్తున్నట్టు ఫీల్ అవుతావు. అసలు నిన్న స్థితికి తీసుకొచ్చినోడు దేవుడు అన్న ఫీలింగ్ నీ మనసులోకి రానివ్వవు. ఆ భాగము ఏదో భాగం, నువ్వు రూపాయి ఇచ్చావు, 10 రూపాయలు ఇచ్చావు, దశమ కాదు, దట్స్ నాట్ అ మ్యాటర్. ఎప్పుడు సంతోషంగా, ఉత్సాహంగా. సో ఆ సంతోష ఉత్సాహ నాణ్యతల మధ్యలో నువ్వు దేవునిని కూడా కొలత కొలిసావు చూడు. ఎంతైతే సరిపోద్దులే, ఎంతైతే అనుకున్నావు చూడు, అలా దేవుడు నిన్ను అనుకోలేదే. అక్కడే దేవుడికి నీకు తేడా ఉందే. ఆ హృదయంతో నా సమర్పణ అనే దానికి నువ్వు ఇచ్చే డబ్బును చూడు, నిన్ను చూస్తాడు దేవుడు. నువ్వు ఇస్తున్న దాని గురించి నువ్వు చూస్తావు, దేవుడు నిన్ను చూస్తున్నాడు.
నువ్వు నా సొత్తు అని అంటాడు. నువ్వేమో ఆయన ఇచ్చే సొత్తు గురించి లెక్కలేసి చెప్తావు. నేను ఎంత ఇచ్చాను దేవుడికి, అంత ఇచ్చాను దేవుడికి. నువ్వెంత ఇవ్వలేవు, అదంతా అయిందే. నువ్వు సంపాదించిన భాగ్యమే ఇచ్చాడు ఆయన. సో ఈరోజు నీ జీవితంలో ఇదేదో చేస్తే దీవించబడతాను, ఆశీర్వదించబడతాను, దేవుడు నాకు ఇది ఇస్తే ఇలా ఇస్తాడు అనేటువంటి వైస్ వెర్సా ప్రార్థన నీ భక్తికి మోసం. చందా ఇస్తే దీవిస్తాడు, కానుకిస్తే దీవిస్తాడు, ఇది ఇస్తే దేవుడు దీవిస్తాడు, ఇలా చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా రా మీరు దేవుని దగ్గర ఆశీర్వాదాల కేంద్రంగానే బతుకుతారా? ఇంకా ఇది శోధన కదా. ఇవన్నీ పక్కకు పెట్టండి. ఇవేమీ కాదు నా జీవితంలో. ప్రభువు మాట చేత బతుకుతున్నా, ప్రభు నీతికి బతుకుతున్నా, ప్రభు పరిశుద్ధతకు బతుకుతున్నా, ప్రభు ఆత్మ చెప్తున్న సంగతులకు వింటున్నా, ప్రభువుని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తున్నా. నా శరీరం చచ్చిపోయినా పర్వాలేదు, నా పరిస్థితులు అతలకుతలమైనా పర్వాలేదు, ఎంతటి శోధనైనా ఉన్నా, ఎంతటి శ్రమైనా ఉన్నా, ఎంత కరువైనా ఖడ్గమైనా, ఏదైనా క్రీస్తు ప్రేమలో నుంచి నుండి ఎడబాపనివ్వవు అనే సాక్ష్యం ఈరోజు క్రైస్తవ సంఘానికి ఉందా? నేను దుఃఖంతో చెప్పే ఆఖరి మాట ఏంటంటే, ఈరోజు నేటి క్రైస్తవ్యంలో దేవుని మందిరాలు వ్యక్తిగతమైన కోరికలతో ఆక్రమించబడ్డాయి. వాటిని తీర్చు శోధకులతో సేవకులుగా పిలిపించబడుతున్నాయి. నీ మందిరంలో నీ కోరికలను పక్కకు పెట్టి దేవుని కోరికకు స్థానం ఉందా? నువ్వు వెళుతున్న దేవుని మందిరంలో నువ్వు చేస్తున్న దేవునితో దేవుని కోరికకు నీ హృదయంలో ప్రార్థన కదిలిందా? ఆ సేవకుడు, ఆ బోధకుడు, ఆ కాపరి, ఆ నాయకుడు, నిన్ను నడిపించేవాడు ఆ దేవుని హృదయం వైపు నీ మనసును తిప్పాడా? ఆయన వాగ్దానాలు ఇచ్చి, ఆ ఆశీర్వాదాలు ఇస్తూ, దీవెనలు పలుకుతూ, శుభాలు చెబుతూ, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రతి నెలా నిన్ను మోసంలోకి నడిపిస్తూ శోధనలోకి గురి చేస్తున్నాడా? తెలుసుకో. నీ హృదయంలో ఆ మోసపు భక్తిలో నుంచి మోసగించబడే స్థాయిని దాటాను నేను దేవుని హృదయాన్ని వెతుకుతా, దేవుని కొరకు నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతా. ఈ లోకంలో నాకు ఏదొచ్చినా రాకపోయినా, ఏదున్నా లేకపోయినా, ఎలాంటి స్థితి ఉన్నా పర్వాలేదు, కానీ నేను దేవుని నీతిని తప్పను, దేవుని పరిశుద్ధతను తప్పను, దేవుని హృదయాన్ని దుఃఖపెట్టను, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జీవించగలను అనే తీర్మానానికి నీ హృదయం రాగలదా? ప్రార్థన చేద్దాం, ప్రభు బలను సమీపిద్దాం. ఇప్పటికైనా నీ మోసంలో నుంచి నువ్వు బయటకు వచ్చి ఏదో ఇచ్చే దీవెనలకు, బిలాము బోధకులకు ఆకర్షించబడద్దు. నీ మనసును మోసంలోకి గురి కానివ్వద్దు. ప్రతిసారి శోధించబడ్డావు,